కీర్తి లా క్లాసెస్కి వెల్కమ్. ఇందులో భాగంగా మనం భారతీయ న్యాయ సంహిత చదువుకుంటున్నాం. మనం ఈ రోజు వచ్చేసి భారతీయ న్యాయ సంహితలు సెక్షన్ 66 నుంచి చదువుకుందాం. నేను నేటి క్లాస్లో చదువుకున్న దగ్గర నుంచి ఇప్పుడు ఈరోజు 66 వచ్చేసి మనకి పనిష్మెంట్ ఫర్ కాజింగ్ డెత్ ఆర్ రిజల్టింగ్ ఇన్ పర్సిస్టెంట్ వెగటేటివ్ స్టేట్ ఆఫ్ విక్టిమ్. ఈ రకంగా విక్టిమ్ కి బాధితురాలకి ఈ పరిస్థితి తెచ్చిపెడితే అంటే ఆమె చావుకు కారణమైనా సరే, మరణం కలుగజేసినా సరే, లేదు పర్సిస్టెంట్ వెగటేటివ్ స్టేట్ ఇది కల్పించినా సరే ఎంత పనిష్మెంట్ పడుతుంది అన్న విషయానికి వస్తే, whoever commits an offense punishable under subsection 1 or subsection 2 of 64 ఏమనుకున్నాం మనం, రేప్ అనుకున్నాం. ఆ విధమైనటువంటి నేరం చేసిన వాళ్ళు అండ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ సచ్ కమిషన్, అలా చేసే సమయంలో, అలా చేస్తున్న సందర్భంలో, ఇన్ఫ్లిక్ట్స్ అన్ ఇంజురీ విచ్ కాజెస్ డెత్ ఆఫ్ ది ఉమెన్ ఆర్ కాజెస్ ది ఉమెన్ టు బి ఇన్ పర్సిస్టెంట్ వెగటేటివ్ స్టేట్. అలా చేసే క్రమంలో ఆమె చావు కారణమయ్యారనుకోండి, లేదు ఆమెకి పర్సిస్టెంట్ వెగటేటివ్ స్టేట్ వచ్చేలాగా వాళ్ళు చేశారనుకోండి, వాళ్ళకి మనకి షల్ బి పనిష్డ్ విత్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ విచ్ షల్ నాట్ బి లెస్ దెన్ 20 years. ఇంతకైతే పనిష్మెంట్ తక్కువ వేయకూడదు. మినిమం వేస్తే 20 years వేయాలి, బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. అది కూడా ఎలా అంటే, వి షల్ మీన్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ది రిమైండర్ ఆఫ్ ది పర్సన్స్ న్యాచురల్ లైఫ్ ఆర్ విత్ డెత్. ఈ మూడు ఉంటాయి. ఇది 20 years వరకు, మినిమం 20 years వేయాలి. అది యావజ్జీవ కారాగార శిక్ష వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. అది యావజ్జీవ కారాగార శిక్ష అంటే అతని లైఫ్ జీవితాంతం, న్యాచురల్ లైఫ్ ఎంతవరకు ఉంటుందో మిగిలినటువంటి జీవితం అంతా అనమాట. లేదు అంటే డెత్ పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చు అనమాట. సరే, మీకు మనం డెత్ అంటే తెలుసుకున్నాము, కానీ ఈ పర్టికులర్ ప్రైజ్ ఉంది కదా మనకి, ఇది ఉంది కదా, ఏమన్నారు ఇక్కడ? ఇదేమన్నారు? పర్సిస్టెంట్ వెగటివ్ స్టేట్ ఇది అన్నారు కదా. సరే, ఇది నేను చెప్పడం కంటే మన స్క్రీన్ పైన చూస్తే మీకు బాగా తెలుస్తుంది. చదవండి ఎవరన్నా. A persistent vegetative state, also known as post-coma unresponsiveness, is a chronic disorder in which an individual with severe brain damage appears to be awake but shows no evidence of awareness of their surroundings. While cranial nerve and spinal reflexes may be preserved, there are no true cognitive functions or responses to visual, auditory, tactile, or noxious stimuli. An individual in an vegetative state may open their eyes, experience regular sleep-wake cycles, and exhibit basic reflexes. Example, blinking in response to loud noises or withdrawing their hand when it's squeezed. They also have a regulated heartbeat and can breathe without assistance. However, individuals in persistent vegetative state will not be able to follow an object with their eyes, respond to voices, or show emotions. The vegetative state is considered persistent when it has lasted longer than 4 weeks. A permanent vegetative state describes a vegetative state that has been present for 6 months. If caused by a non-traumatic brain injury, or more than 12 months if caused by traumatic brain injury. సరే, ఇది PDF పెట్టేస్తాను. ఇంకా ఇదే మీరు చూసుకోవాల్సింది. అంటే ఇది పోస్ట్ కోమా స్టేజ్ అనమాట. పర్సిస్టెంట్ వాళ్ళు
మెలకువలో ఉంటారు, కానీ వాళ్ళకి ఏమీ ఇది అనిపించదు. కాకపోతే కొన్ని మటుకు వాళ్ళు నిద్రపోతారు, లేస్తారు, అన్నీ జరుగుతాయి. పెద్దగా సౌండ్ వచ్చిందని లౌడ్ నాయిసెస్కి వాళ్ళు కళ్ళు బ్లింక్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు చేపట్టుకుని నొక్కామనుకోండి వెనక్కి తీసుకుంటారు. అట్లాంటి స్టేజ్ ఉంటుంది. హార్ట్ బీటు బ్రీత్ మామూలుగానే తీసుకోగలుగుతారు. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఇంకా వాళ్ళు ఆ, మామూలు మనిషిలాగా ఉండకుండా ఒక రకమైన కోమాలో, అంటే వాళ్ళు మామూలు జీవితం గడపలేని స్థితికి వెళ్ళిపోతారు. అది ఆ బ్రెయిన్ కి ఇంజురీ జరగడంతో అని మనం అర్థం చేసుకున్నాం. ఇదైతే మీరు గ్రూప్ లో పోస్ట్ చేయనా? చేయండి సార్. చేయండి సార్. ఇది మనకు డెస్క్టాప్ మీద పెట్టేసి పీడిఎఫ్ ఇక్కడే పెట్టేస్తానమ్మా. క్లాస్కి వచ్చిన వాళ్ళు కొట్టి తీసుకోండి. ఇది మళ్ళీ ఒకవేళ క్వశ్చన్ అడిగారు అనుకోండి, వాట్ ఈస్ ఇది పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్ అంటే మీరు చెప్పాల్సి వస్తుంది. అడిగినా అడుగుతారేమో ఇది. కాబట్టి ఓకే సార్. చూసుకో, చాట్ బాక్స్ లోనే పెడతాను, చూసుకో. వచ్చింది చూడండి, పెట్టేశాను చూడండి. అదనమాట. అలాంటి డెప్త్ కానీ ఇలాంటి స్టేట్ వచ్చేలాగా వాళ్ళకి ఇంజురీ ఇక్కడ రాస్తారు కదా, ఇన్ఫ్లిక్ట్స్ అండ్ ఇంజురీ అలా చేశారనుకోండి, వాళ్ళకి వచ్చేసి మినిమం 20 years పనిష్మెంట్ ఇవ్వాలి. అది ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. అది ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటే మీరు మామూలుగా అనుకున్నారు, అది వాడి జీవితాంతం లేదా డెత్ కూడా వానికి పనిష్మెంట్ ఇవ్వచ్చు అనమాట. మరణ శిక్ష కూడా విధించే అవకాశం ఉంది అన్నమాట. నెక్స్ట్ 67, సెక్షువల్ ఇంటర్కోర్స్ బై హస్బెండ్ అపాన్ హిస్ వైఫ్ డ్యూరింగ్ సపరేషన్. వాళ్ళు విడివిడిగా ఉన్నప్పుడు మళ్ళీ ఇద్దరు కలుసుకోవడం. ఇక్కడ ఇక్కడ మగవాళ్ళకి మాత్రమే వేస్తారు అనుకుంటాను శిక్ష. చూద్దాం. హూ ఎవర్ హ్యాస్ సెక్షువల్ ఇంటర్కోర్స్ విత్ ఓన్ వైఫ్, సొంత భార్యనే కానీ హూ ఈస్ లివింగ్ సపరేట్ గా ఉంటుంది, వెదర్ అండర్ డిగ్రీ ఆఫ్ సపరేషన్ ఆర్ అదర్వైజ్ వితౌట్ హర్ కన్సెంట్. మళ్ళీ ఇన్ని ఇది ఇచ్చారు. అన్ని ఉండాలంటే లివింగ్ సపరేట్ ఒకటి ఉండాలి, వెదర్ అండర్ డిగ్రీ ఆఫ్ సపరేషన్ ఆర్ అదర్వైజ్ వేరే రకంగా డిగ్రీ తీసుకొని, జ్యుడిషియల్ సపరేషన్ డిగ్రీ తీసుకున్నా సరే వేరే రకంగానే సరే వాళ్ళు విడిగా ఉంటూ ఉండాలి. సొంత భార్య ఉండాలి, బట్ వితౌట్ హర్ కన్సెంట్, ఆమె కన్సెంట్ లేకుండా ఈ రకమైనటువంటి ఇది చేస్తే దిస్ ఈస్ నాట్ రేప్, ఓన్లీ ఇదనమాట, అంతే. షల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్క్రిప్షన్ ఫర్ ఎ టర్మ్ ఇట్ షల్ నాట్ బి లెస్ దాన్ 2 years, 2 సంవత్సరాలకు తక్కువ ఉండకుండా, బట్ ఇట్ మే టు 7 years, 7 సంవత్సరాల వరకు దాన్ని పెంచవచ్చు. అండ్ షల్ ఆల్సో బి లైబుల్ టు ఫైన్ అనమాట. ఇచ్చారు, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. In this section, sexual intercourse shall mean any of the acts mentioned in clause A to D of section 63. అంటే మనకు 63 డెఫినేషన్ లో వచ్చేసి A to D ఇచ్చారు. వాటిలో ఏది చేసినా కూడా దీని కిందకే వస్తుంది అని చెప్పేసి, బట్ రేప్ అని కాదు, అలా చేయడము దీనికి ఎందుకు వస్తుంది అని మీరు A to D ఒకసారి చూసుకుంటే మీకు తెలుస్తుంది. 68, సెక్షువల్ ఇంటర్కోర్స్ బై పర్సన్ ఇన్ అథారిటీ. పర్సన్ ఇన్ అథారిటీ అంటే ఇప్పుడు జైలర్ అనుకోండి, ఖైదీ వాడి కింద ఉంటారు కాబట్టి ఖైదీకి సంబంధించి పర్సన్ ఇన్ అథారిటీ ఎవరంటే జైలర్. అదే ఎవరైనా తీసుకుని వచ్చి స్టేషన్లో కస్టడీలో పెట్టుకున్నారు అనుకోండి, వాడికి పర్సన్ అథారిటీ అంటే పోలీస్ ఆఫీసర్ అనమాట. అట్లా అనుకోవాలి. Whoever being in a position of authority or in a fiduciary relationship or a public servant, superintendent or manager of a jail, remand home or other place of custody established by or under any law for the time in force, or a women's or children's institution,
ఆర్ ఆన్ ది మేనేజ్మెంట్ ఆఫ్ హాస్పిటల్ ఆఫ్ బీయింగ్ ఆన్ ది స్టాఫ్ ఆఫ్ హాస్పిటల్ అబ్యూజెస్ సచ్ పొజిషన్. వీళ్ళంతా ఉండి స్టాఫ్ ఆఫ్ హాస్పిటల్ ఇవన్నీ ఉంటూ ఈ పొజిషన్లలో ఉంటూ వాళ్ళు ఒకవేళ అబ్యూజెస్ సచ్ పొజిషన్, వాళ్ళకు ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి హోదా ఉంది కదా, దాన్ని వాళ్ళు అబ్యూజ్ చేస్తూ లేదా ఆర్ ఫిజిషియల్ రిలేషన్షిప్, దీన్ని కూడా వాళ్ళు అబ్యూజ్ చేస్తూ, అబ్యూజ్ చేయడం అంటే తిట్టడం అని కాదు. మామూలుగా మనం అబ్యూజ్ అంటే ఏమంటాం, అధికారాన్ని ఉపయోగించుకొని మామూలుగా అబ్యూడ్ ఇన్ ఫిల్తీ వల్గర్ లాంగ్వేజ్ గా అంటే ఏమని అర్థం, మాట్లాడడం సార్. తిట్టాడని చెప్తాం అబ్యూజ్ అని చెప్పి. ఇది అబ్యూజ్ అంటే ఒక రకంగా మిస్యూజ్ చేసినట్టు, అబ్యూజ్ అంతే. ఇది ఎలా చదువుకోండి అదే మీనింగ్ లో తీసుకోవాలి, మా సీనియర్ చెప్పాడు. తర్వాత వచ్చేసి అలా ఉంటూ ఈ పొజిషన్లలో ఉంటూ వాళ్ళు ఒకవేళ ఇలా చేశారనుకోండి, దాన్ని మిస్యూజ్ చేసి ఇలా చేశారనుకోండి, ఎలా అంటే టు ఇండ్యూస్ ఆర్ షెడ్యూస్ ఎనీ ఉమెన్ ఎయిదర్ ఇన్ హిస్ కస్టడీ ఆర్ అండర్ హిస్ చార్జ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది ప్రెమిసెస్ టు హ్యావ్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ విత్ హిమ్. వాళ్ళకి ఆశ చూపెట్టడం కానీ వాళ్ళను ఉద్రేకపరచడం కానీ, సెడక్షన్ అంటారు దాన్ని. సెడక్షన్ అంటే సైగ చేయడం కానీ ఇంకోటి చేయడం కానీ వాళ్ళు వచ్చేలాగా చేసుకోవడం అన్నమాట. అలా చేశారనుకోండి, చేస్తే సచ్ సెక్చువల్ ఇంటర్ కోర్స్ నాట్ అమౌంటింగ్ టు ది అఫెన్స్ ఆఫ్ రేప్, రేప్ కాకపోయినా సరే షాల్ బి పనిష్డ్ విత్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఏజర్ డిస్క్రిప్షన్ ఫర్ ఎ టర్మ్ విచ్ షాల్ నాట్ బి లెస్ దెన్ 5 years. 5 years కి తక్కువ లేకుండా వాళ్ళకి ఆ శిక్ష విధించాలి. బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 10 years. 10 years వరకు పెంచొచ్చు, ఫైన్ కూడా వేయచ్చు. ఇది వీళ్ళంతా ఎవరంటే వీళ్ళందరూ ఆ రకంగా చేశారనుకోండి, వాళ్ళకి మాత్రం మినిమం వచ్చేసి ఎంత పడుతుంది, 5 years పడుతుంది, 10 years వరకు పెంచవచ్చు. బట్ ఈ క్రైమ్ అయితే రేపు అంటంలా వాళ్ళు ఓన్లీ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అని మటుకే అంటున్నారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అట్లా అడిగారు అనుకోండి, ఇప్పుడు సూపరింటెండెంట్ ఆర్ మేనేజర్ ఆఫ్ ఎ జైల్ ఇండ్యూస్డ్ ఐ ఉమెన్ ఫర్ సెక్షువల్ ఇంటర్ కోర్స్, వాడు ఏ నేరం చేశాడని అడిగారు అనుకోండి, టకాన్ రేప్ అనేది కాదు, 68 కింద అఫెన్స్ అవుతుంది అది. ఇది ఇది ఆ తేడా మీరు గమనించండి. ఇక్కడ వచ్చేసి ఏముంది, ఇండ్యూస్ ఆర్ సెడ్యూస్ ఎనీ ఉమెన్ అని ఉంది కదా, రేపులో అలా ఉండదు. నెక్స్ట్ దీంట్లో కూడా ఇచ్చారు ఎక్స్ప్రెషన్. ఇన్ దిస్ సెక్షన్ సెక్యులర్ ఇంటర్ కోర్స్ షల్ మీన్ ఎనీ ఆఫ్ ది యాక్ట్స్ మెన్షన్డ్ ఇన్ క్లాజ్ A to D ఆఫ్ సెక్షన్ 63. 63లో ఉన్నట్టు 63లో A to D ఏమి ఇచ్చారో ఆ పనుల్లో ఏవి చేసినా అది ఇది సెక్సువల్ ఇంటర్ కోర్స్, లైంగిక సంపర్కం కిందకే వస్తుంది అని చెప్పేసి మనం భావించుకోవాలి. A to D అన్నది ఐ నీడ్ నాట్ టు సే అనమాట. మీరు ఒకసారి బుక్ ఉంటే మీరు చూసుకోండి. దాంట్లో explanation 2 for the purpose of this section, explanation 1 to section 63 shall also be applicable. 63 లో ఎక్స్ప్లెనేషన్ 1 ఉంది కదా, అది దీనికి కూడా ఈ సెక్షన్ పర్పసెస్ కోసం అందులో ఉన్న ఎక్స్ప్లెనేషన్ కూడా అప్లై అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ 3, సూపరింటెండెంట్ ఇన్ రిలేషన్ టు జైల్, రిమాండ్ హోమ్ ఆర్ అదర్ ప్లేస్ ఆఫ్ కస్టడీ ఆర్ ఉమెన్ చిల్డ్రన్ ఇన్స్టిట్యూషన్ ఇంక్లూడ్స్ ఎ పర్సన్ హోల్డింగ్ ఎనీ అదర్ ఆఫీస్ ఇన్ సచ్ జైల్, రిమాండ్ హోమ్, place or institution by virtue of which such person can access any authority or control over its inmates. ఇప్పుడు జైల్లో సూపరింటెండెంట్ మటుకే ఉన్నాడు కదా, జైల్లో సూపరింటెండెంట్ మాత్రమే ఉంటాడా? వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చార్జ్ ఇచ్చి ఉంటారు, షిఫ్ట్ ప్రకారం వాళ్ళు ఉంటారు అనమాట. మిగతా స్టాఫ్ ఉంటారు కదా, సూపరింటెండెంట్ కాకుండా మిగతా స్టాఫ్ ఉంటారు. ఇది జైలు కానీ రిమాండ్ హోమ్ కానీ మళ్ళీ ఉమెన్ ఆర్ చిల్డ్రన్స్ ఇన్స్టిట్యూషన్ లో కానీ ఒక అధికారి మటుకు ఉండడు కదా, మిగతా స్టాఫ్ కూడా ఉంటారు కదా. మిగతా స్టాఫ్ కూడా వీళ్ళపైన అథారిటీ చెలాయించేటువంటి ఆ పరిస్థితి ఉన్నప్పుడు, కంట్రోల్లో ఉండేటువంటి ఉన్నప్పుడు వాళ్ళు కూడా సూపరింటెండెంట్ పరిధిలోకే వస్తారనమాట. అంటే అలా అర్థం చేసుకోవాలి. వీడు సూపరింటెండెంట్ కాదు కదా కాబట్టి వీనికి సెక్షన్ వర్తించదు అంట. ఆ కస్టడీ ప్లస్ అథారిటీ ఉంటే చాలు, అతను కూడా ఇది వర్తిస్తుంది అనమాట. The expressions hospital and women's or children's institution shall respectively have the same meanings as in clause B and D of the explanation to subsection 2 of section 64. అక్కడ చెప్పారంట సెక్షన్ 64లో ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఉందో
అందులో ఉన్నటువంటి మీనింగ్సే దీనికి కూడా తీసుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ కొత్తగా క్లాస్కి వచ్చిన వాళ్ళు అయితే మనకు ఇవి ఒకసారి చూసుకోండి. ఇప్పుడు దీంట్లో తేడా ఏముందంటే, రేప్ అన్న డెఫినేషన్కి వస్తే అవన్నీ ఈ 7 ఏమో ఇచ్చారు, 7 8 ఇచ్చారు. ఈ రకంగా చేస్తే అది రేప్ కిందకి వస్తుంది అని చెప్పేసి అన్నారు కదా. అదే ఇది మాత్రం సెక్సువల్ ఇంటర్ కోర్స్ చెప్తున్నారు. కాకపోతే అందులో ఉన్న పనులు చేసి ఇలా చేస్తే కూడా పనిషబుల్ అంటున్నారు. మీరు ఒకసారి ఇక్కడ మీకు ABCD అని ఇచ్చారు కదా. ఈ నాలుగు పనులు చేస్తే ఇది అవుతుంది అంట. ఈ 4 మామూలు పరిస్థితుల్లో చేస్తే వేరే. ఇక్కడ ఇచ్చారు కదా, అండర్ ది సర్కమ్స్టాన్సెస్ ఫాలోయింగ్ అండర్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ 7 డిస్క్రిప్షన్స్ అని అన్నారు కదా. ఈ 7 పరిస్థితుల్లో ఈ ABCDలో ఉన్నవి చేస్తే ఏమవుతుంది? రేప్ అవుతుంది. అయిందా? మామూలు పరిస్థితుల్లో ఇవి చేస్తే ఏమంటున్నారు? సెక్షువల్ ఇంటర్కోర్స్. ఎస్, అది డిఫరెన్స్ మీరు చూసుకోండి. ఈ 4 కామన్ ఉన్నాయి. కాకపోతే ఈ 4 చేసేటువంటి పరిస్థితులు ఇక్కడ మనకు ఇచ్చారు. అంటే ఆమె వీళ్ళకి వ్యతిరేకంగా, ఆమె ఇష్టం లేకుండా అన్నది ఒకటి. అక్కడ మటుకు ఏమున్నాయి? సూపరింటెండెంట్ వాళ్ళ దాంతోనే చేస్తారు, వాళ్ళ ఇష్టంతోనే చేస్తారు. కాకపోతే వాళ్ళని లోబర్చుకుని చేసేటువంటిది అని చెప్పారు అక్కడ అనమాట. ఇక్కడ వితౌట్ కన్సెంట్, ఆమె సంతకం, ఆమె సమ్మతి లేకుండా. మళ్ళీ ఆమె సమ్మతి ఉంటుంది, కానీ ఆమె ఎలాంటి పరిస్థితుల్లో సమ్మతి ఇస్తుందో ఇది భయపెట్టి అది చేసినప్పుడు అట్లా అన్నమాట సెక్సువల్ ఇంటర్ కోర్స్. బట్ ఈ 7 పరిస్థితుల్లో చేస్తే ఏమవుతుంది? రేప్ అవుతుంది. మామూలు పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఇందాక చూసుకున్నదైతే అది సెక్సువల్ ఇంటర్ కోర్స్ మనకి అవుతుంది అనమాట. అది ఆ డిస్టింక్షన్ అయితే ఇచ్చారు. మీరు ఎప్పుడైనా వాట్ ఈస్ ది డిస్టింక్షన్ బిట్వీన్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ అండ్ రేప్ అన్నప్పుడు ABCD కామన్, బట్ ఈ 7 పరిస్థితుల్లో చేస్తే రేప్ కిందకి వస్తుంది. ఆ 7 పరిస్థితులు కాకుండా మిగతావి చేస్తే సెక్సువల్ ఇంటర్ కోర్స్ అవుతుంది అన్న డిస్టింక్షన్ అది చూపించాలి మీరు. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఇది మనం డీప్ గా పోలేకపోతున్నాం, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సెక్షన్ చాలా అది సార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది అనమాట. ఎస్ సార్. ఇది చూసాం, అయిపోయింది. మళ్ళీ హస్బెండ్, ఇక్కడ చూడండి, హస్బెండ్ కూడా అని చెప్తున్నారు కదా. కాకపోతే జ్యుడిషియల్ సపరేషన్ లేదా డిగ్రీ ఆఫ్ సపరేషన్ ద్వారా కానీ వేరే విధంగా కానీ సపరేట్గా ఉంటున్నప్పుడు సొంత భార్యతోనే వితౌట్ హర్ కన్సెంట్, మరి ఆమె సమ్మతించింది అనుకోండి, అది అవటంలా. జ్యుడిషియల్ సపరేషన్లో ఉన్నా సరే ఆమె ఒప్పుకుంటే ఇది నేరం కాదు, అది మీరు గుర్తించాలి. వితౌట్ హర్ కన్సెంట్ అన్నది ముఖ్యం మనకి. 67 ఇది మనం 28 ఇందాక చూసాం మనం, ఇది సరిపోయింది. మళ్ళీ 68 69 sexual intercourse by employing deceitful means etc. మోసపూరితమైనటువంటి ఇది చేయడం ద్వారా వాళ్ళు ఇలా చేయడం అనమాట. ఏం చేస్తారు చూద్దాం. Whoever by deceitful means or by making promise to marry a woman without any intention of fulfilling the same has sexual intercourse with her, such sexual intercourse not amounting the offense of rape shall be punished with imprisonment of either district for a term which may extend to 10 years and also be liable to fine అన్నమాట. ఇది అవి మోసం చేయడము అన్నదానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ది డిసీట్ఫుల్ మీన్స్ షల్ ఇంక్లూడ్ ఇండ్యూస్మెంట్ ఫార్ ఆర్ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ప్రమోషన్ ఆర్ మ్యారింగ్ బై సప్రెసింగ్ ఐడెంటిటీ. ఇవన్నీ మోసపూరితమైన మీన్స్ కిందకే వస్తాయి అని చెప్పేసి, ఎవరైనా సరే ఇవి ఉపయోగించి మోసపూరితంగా ప్రామిస్ చేసి ఏమని పెళ్లి చేసుకుంటాను నిన్ను అని చెప్పేసి ప్రామిస్ చేయడము, వీడికేమో ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేసే ఇంటెన్షన్ అయితే ఉండదు, ఉత్తుత్తు మాటలు చెప్తాడు. అలా చెప్పి ఆమెతో సెక్స్లో పాల్గొన్నప్పుడు
అంటే అదే ఆ రేప్ కాదు, అంటే బోత్ పార్టీస్ అగ్రి అయితే అనమాట. ఆ బలవంతం ఏమి ఉండదు, అవన్నీ ఏమి ఉండదు, రేప్ అయితే కాదు. కానీ ఆ ఆ ఆమెతో సెక్స్ లో ఉన్నప్పుడు వాడికి ఆ శిక్ష అయితే పడుతుంది. ఎయిదర్ డిస్క్రిప్షన్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 10 years అండ్ షల్ ఆల్సో బి లైబుల్ టు ఫైన్ అనమాట. ఇక్కడ ఆ డిసిట్ఫుల్ మీన్స్ అంటే ఏమేమి తీసుకోవచ్చు అని ఉంటుంది. అందులో ఏం కలిసి ఉంటాయంటే ఇన్వెస్ట్మెంట్ ఫార్ ఇది ఈ పెళ్లి చేసుకుంటాను కానీ, నీకు ఉద్యోగం ఇప్పిస్తాను కానీ, లేదా ప్రమోషన్ ఇస్తాను కానీ, ఇప్పుడు చాలా మటుకు జరుగుతుంటాయి కదా ఆ అట్లాంటివి. ఇవి ఇవి చాలా చోట్ల బయటకు వచ్చాయి ఇట్లాంటివి. ఉం? అవి దానికోసం ఇది పెట్టారు. మళ్ళీ వచ్చేసి మ్యారింగ్ బై సప్రెసింగ్ ఐడెంటిటీ కూడా, అంటే తను ఎవరు ఆ, దాచిపెట్టేసి, తను ఎవరో గుర్తుపట్టలేకుండా దాచిపెట్టేసి పెళ్లి చేసుకోవడం కూడా డిసీట్ఫుల్ మీన్సే. ఎందుకంటే వాడు ఆ ఉన్ననాళ్ళు ఉంటాడు ఆమెతో, మళ్ళీ పారిపోతాడు. పారిపోయినప్పుడు వాడు ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాని ఐడెంటిటీ ఏంటి అని తెలియకపోతే ఆ పిల్ల ఎక్కడ ఎత్తుతుంది? అది కూడా జరగచ్చు కదా అంటున్నా. ఎస్ సార్. జరగచ్చు సార్, డెఫినెట్ గా జరగచ్చు. అయ్యి అతను ఆ పెళ్ళైతే చేసుకున్నాడు, మోజు తీర్చుకుంటాడు, వాడు వెళ్ళిపోతాడు, పారిపోతాడు. వాడు ఎవడో కూడా తెలియదు, వాడి ఐడెంటిటీ, వాడు వేరే అబౌట్స్ కూడా తెలియదు. అట్లాంటిది కూడా చేసి ఇలా చేస్తే ఒకవేళ వాడు దొరికినప్పుడు ఈ రకంగా 10 years వరకు వాడికి పనిష్మెంట్ ఉంటుంది. పెళ్లి చేసుకుంటాను కానీ, లేదా నీకు ప్రమోషన్ ఇప్పిస్తాను కానీ, చెప్పు ఉద్యోగం ఇప్పిస్తాను కానీ, ఇలా ఇండ్యూస్ చేసి ఫాల్స్ ప్రామిస్ చేసి ఇలా చేస్తే కూడా ఇదవుతుందని చెప్పారు. ఇంకో దీని గురించి చర్చ ఏమొచ్చిందంటే ఈ ఇది ఉంది కదా ఇక్కడ, ఫాల్స్ ప్రామిస్. ఫాల్స్ తీసేస్తే ప్రామిస్ ప్రామిస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ప్రమోషన్ ఉంది కదా. అంటే నీకు Yes, sir. ఉద్యోగం ఇప్పిస్తాని వాడుకోవచ్చా? ఎవరినన్నా ఉద్యోగం ఇచ్చి, అంటే ఇస్తాడు వాడు ఖచ్చితంగా, ప్రామిస్ చేస్తాడు, సెక్స్ లో పాల్గొంటాడు, తర్వాత ఉద్యోగం కూడా ఇస్తాడు, ప్రమోషన్ కూడా ఇస్తాడు. ఇవ్వచ్చు అట్లా, అప్పుడు కరెక్టా? కరెక్ట్ కాదు సార్, కరెక్ట్ కాదు. ప్రామిస్ చేశాడు, ఇచ్చిన మాట ప్రకారము ఉద్యోగం ఇచ్చాడు, ప్రమోషన్ ఇచ్చాడు, ఇంకా అది ఏదో చేశాడు. అలాంటప్పుడు అది కరెక్ట్ అవుతుందా? ఇది డిస్కషన్ జరుగుతా ఉంది. రాంగ్ అవుతుంది. ఇది డిస్కషన్ జరుగుతా ఉంది. అది అనమాట జరుగుతుంది డిస్కషన్. ఆ పేపర్ కూడా మీకు ఇస్తాను. అంటే ఉద్యోగం ఇస్తాను, ప్రమోషన్ ఇస్తానని చెప్పి అలా చేయొచ్చా? ఇచ్చి చేయకూడదు సార్. ఆ యాక్ట్ మాత్రము రాంగ్ అవుతుంది, కానీ ఆయన ప్రామిస్ మాత్రము నిలబెట్టుకుంటాడు కదా. అదే నేను చెప్పాను, ప్రామిస్ నిలబెట్టుకొని అట్లా చేయొచ్చునా ఆమెను అంటున్నా. ఎవరినైనా ఆడపిల్లలు ఇల్లీగల్ అవుతుంది సార్, అది ఇల్లీగల్ ప్రాసెస్. అది క్వశ్చన్ వేస్తారు, మేధావులు అడిగారు, ఎవడా ఇది సెక్షన్ పెట్టింది అని. తర్వాత ఇది 70 గ్యాంగ్ రేపు. మనకు నిర్భయ ఉంది కదా, దాని గురించి తెచ్చుకుంటే వేరీ ఉమెన్ ఈస్ రేప్డ్ బై 1 or more persons constituting a group or acting in the furtherance of common intention. Each of those persons shall be deemed to have committed the offence of rape and shall be punished with the rigorous imprisonment for a term which shall not be less than 20 years, but which may extend to imprisonment for life, which shall mean imprisonment for the remainder of the person's natural life and with the fine. Ainda provided that such fine shall be just and reasonable to meet the medical expenses of and rehabilitation of the victim. ఇది పైన కూడా చదువుకున్నాం. Provided further that any fine imposed under this subsection shall be paid to the victim. ఇది చాలా ఘోరం, ఎందుకంటే ఇక్కడ మీకు డెత్ అనేది ఇవ్వాల, వీళ్ళు ఇది ఊరికే ఫైన్ మటుకు ఇచ్చారు చూడండి. ఇది ఒకరు 1 or more persons కాన్స్టిట్యూటింగ్ గ్రూప్ గా ఉండి, ఒకరు అంతకుమించి ఎక్కువ మంది గ్రూప్ గా ఉండి కామన్ ఇంటెన్షన్ తో ఇది చేశారనుకోండి, చేస్తే అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ రకం వాళ్ళు రేప్ కమిట్ చేసినట్లుగా భావిస్తూ వాళ్ళకి పనిష్మెంట్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ షల్ నాట్ బి లెస్ దాన్ 20 years, విచ్ మే ఎక్స్టెండ్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్. అదంటే లైఫ్ మొత్తము అని అర్థం ఇచ్చారు. ఫైన్ కూడా ఇచ్చారు. ఆ ఫైన్ వాళ్ళకి ఆమెకు సంబంధించినటువంటి విక్టిమ్కి సంబంధించినటువంటి పునరావాసానికి కానీ, లేదా మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ సరిపోయేట్టుగా రీజనబుల్ గా ఉండాలి అని చెప్తున్నారు.
అది విక్టిమ్ కు పే చేయాలి. ఏదో ఫైన్ వేస్తారు కదా, ఆ ఫైన్ డబ్బులు కూడా విక్టిమ్ కి పే చేయాలి, గవర్నమెంట్ పోకూడదు అని అంటున్నారు. సరే, ఇక్కడ వేరే ఉమెన్ అండర్ 18 years ఆఫ్ ఏజ్ సేవ్డ్ బై అన్నారు మోర్ పర్సన్స్. ఒకవేళ ఆమె ఏజ్ 18 years కి తక్కువ ఉంది అనుకోండి, పనిష్మెంట్ మటుకు ఇక్కడ పైన పైన మీకు 20 years ఇచ్చారు కదా, ఇక్కడ అలా ఇవ్వలేదు. షల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఇచ్చారు ఒకేసారి డైరెక్ట్ గా. మళ్ళీ ఆ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అన్నది మిగతా రిమైండర్ ఆఫ్ దట్ పర్సన్ న్యాచురల్ లైఫ్ అన్నారు. తర్వాత డెత్ కూడా ఇచ్చారు. 18 years కి బిలో ఉన్న అమ్మాయిల్ని ఇలా చేస్తే గ్యాంగ్ రేప్, వాళ్ళకి మటుకు మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించినటువంటి ఇది ఉంది. ఇందులో కూడా ఫైన్ అమౌంట్ గురించి చెప్పారు. తర్వాత పనిష్మెంట్ ఫర్ రిపీట్ ఆఫెండర్స్ 71. Punishment for repeat offenders. Whoever has been previously convicted of an offence punishable under section 64, 65, 66, 70 and is subsequently convicted of an offence punishable under any of the said sections, మళ్ళీ అవే నేరాలు చేశాడు అనుకోండి, అప్పుడు షాల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, వాడికి యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారు, లేదు డెత్ కూడా వేస్తారు. ఇక్కడ యావజ్జీవ కారాగార శిక్ష అంటే మిగిలిన జీవితం అంతా వాడు జైల్లోనే గడపాలని అర్థం. Next, 72. Disclosure of identity of victim of certain offences, etc. మరి ఈ రకమైనటువంటి ఆ రేపుకు సంబంధించినటువంటి మహిళలకు సంబంధించినటువంటి నేరాల గురించి ఆ పర్సన్ ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళ పేర్లు అవి బయట చెప్పొచ్చునా అన్న దాని గురించి ఈ సెక్షన్ 72. వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళు ఎవరు అన్నది ప్రపంచానికి తెలియజేయచ్చునా అన్నది వచ్చేస్తే, whoever prints or publishes the name or any matter which may make known the identity of any person against whom an offence under 64, 65, 66, 67, 68, 69, 70 or 71 is alleged or found to have been committed hereafter in this section referred to as victim. Victim shall be punished with imprisonment of either discipline for a term which makes into 2 years and shall also be liable to fine. బాధితురాలు యొక్క పేరు కానీ లేదు వేరే విధంగా వాళ్ళ ఐడెంటిటీని గుర్తించదగ్గ విధంగా వాళ్ళు ప్రింట్ చేసిన పబ్లిష్ చేసిన వాళ్ళకి 2 years పనిష్మెంట్ పడుతుంది, ఫైన్ కూడా వేస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయి పేరు రాశారనుకోండి, ఎలాగెలా గుర్తుపెడతారు. లేదా పలానా వాళ్ళ అమ్మాయి అన్నారనుకోండి, నేను ఆ అమ్మాయి పేరు చెప్పలేదు, పలానా వాళ్ళ అమ్మాయి అని చెప్పాను, గుర్తుపెట్టారు. లేదు పలానా వీధిలో ఉంటుందని రాసినా కూడా కొందరు అతి పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి ఎలాగో కనుక్కుంటారు వాళ్ళ వీళ్ళని అడిగి. అట్లాంటిది వాళ్ళ గుర్తింపు తెలుసుకునేటువంటి విధంగా ఎటువంటిది పబ్లిష్ చేయకూడదు, ప్రింట్ చేయకూడదు. అలా చేశారనుకోండి 2 years పనిష్మెంట్ వేస్తారు అనమాట. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే పత్రికల్లో కానీ దీంట్లో కానీ బాధితురాలు ఉంటారు, కొన్ని చోట్ల పేరు మార్చి పబ్లిష్ చేస్తారు. ఒకవేళ కావాలంటే పేరు మార్చబడిందని బ్రాకెట్లో రాసి ఉంటారు. అది ఈ నేరాలకు సంబంధించి పబ్లిష్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట మీడియా వాళ్ళు. నథింగ్ ఇన్ సబ్సెక్షన్ ఎక్స్టెండ్స్ ఎనీ ప్రింటింగ్ ఆర్ పబ్లికేషన్ ఆఫ్ ది నేమ్ ఆర్ ఎనీ మ్యాటర్ విచ్ మే మేక్ నోన్ ది ఐడెంటిటీ ఆఫ్ ది విక్టిమ్ ఇఫ్ సచ్ ప్రింటింగ్ ఆర్ పబ్లికేషన్ ఈస్ ఎలా ఉంది అంటే by or under the order and writing of the officer in charge of the police station or the police officer making the investigation into such offense acting in good faith for the purpose of such investigation. ఒకవేళ ఇలా చేశాడనుకోండి, అంటే ఆ దర్యాప్తు పర్పసెస్ కోసము అండర్ ది ఆర్డర్ అండ్ రైటింగ్ లో ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ లేదు ది పోలీస్ ఆఫీసర్ మేకింగ్ ది ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు ఎవరన్నా సరే ఇలా చెప్పారనుకోండి పబ్లిష్ చేయమని, దానికి ఇదైతే వర్తించేది. అంటే వీళ్ళ పర్మిషన్తో అలా చేయించామా, ఏ పర్పస్ కోసం వాళ్ళు పేరు అవి బయట పెడతారో మనకు తెలియదు. చూద్దాం. బై ఆర్ విత్ ఆథరైజేషన్ ఇన్ రైటింగ్ ఆఫ్ ది విక్టిమ్. ఒకవేళ బాధితురాలు దగ్గర నుంచి మీరు రైటింగ్లో అధికారం ఆథరైజేషన్ తీసుకుని మీరు ఆ పేరు అవి బయట పెట్టచ్చు. పెట్టండి ఏం పర్లేదని వాళ్ళు అన్నారు అనుకోండి, ఆథరైజేషన్ ఇస్తే పెట్టచ్చు. వేర్ ది విక్టిమ్ ఈస్ డెడ్ ఆర్ ఏ చైల్డ్ ఆర్ ఆఫ్ అన్సోన్మెంట్ by or with the authorization rating of the next of kin of the victim. వాళ్ళు చనిపోయారు అనుకోండి, లేదు చిన్న పిల్లలు లేదా అన్సౌండ్ మ్యాన్ వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు కదా, నెక్స్ట్ ఆఫ్ కిన్ ఆఫ్ ది విక్టిమ్, వాళ్ళతో ఆథరైజేషన్ తీసుకుని చేయొచ్చు. అలాంటప్పుడు ఇది వర్తించదు, ఆ పైన చెప్పినటువంటి శిక్ష అయితే పడదనమాట. క్లోజ్ ఇచ్చారు, ప్రొవైడెడ్ దట్ నో సచ్ ఆథరైజేషన్ షాల్ బి గివన్ బై ది నెక్స్ట్ ఆఫ్ కిన్ టు ఎనీబడి
other than the chairman or the secretary by whatever name called of any recognized welfare institution or organization. వీళ్ళకి మాత్రమే ఆథరైజేషన్ ఇవ్వాలి, దారింట పోయే వాళ్ళకందరికీ ఇవ్వకూడదు అని చెప్పి చెప్తారు. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్. For the purposes of this subsection, recognized welfare institution or organization means a social welfare institution or organization recognized in this behalf by the central government or the state government. ఈ గుర్తింపు పొందినటువంటి ఆర్గనైజేషన్ మాత్రమే మనం భావించుకోవాలి. బోర్డు పెట్టుకున్న ప్రతిదీ వాళ్ళ చైర్మన్కు ఇచ్చామంటే కుదరదు. గుర్తింపు పొందిన వాళ్ళ యొక్క చైర్మన్కి కానీ ఆ సెక్రటరీకి కానీ వాళ్ళకి మాత్రమే ఆథరైజేషన్ ఇవ్వాలన్నమాట. సపోజ్ మీకు ఈ క్వశ్చన్లో అడిగారు అనుకోండి, విక్టిమ్ దగ్గర నుంచి ఆథరైజేషన్ తీసుకొని పబ్లిక్ చేశారు, ఇతను నేరం చేసినట్లా చేయనట్లా అని అడిగారు అనుకోండి, నేరం చేయనట్లే. ఎందుకంటే ఇది మనకు ఇది ఇచ్చారు, మనకి ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు ఏబిసి అని చెప్పేసి, వీటి ప్రకారం అయితే వాళ్ళు చేయొచ్చు, తప్పేం లేదు అని చెప్పేసి మనకు చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఏమన్నారు, నథింగ్ ఇన్ దిస్ సబ్జెక్షన్ ఎక్స్టెండ్స్, వర్తించేదట ఈ మూడు చోట్ల. ఇదే విషయం మనకు ఎక్కడొస్తుంది, ఇంకో యాక్ట్ లో చిన్నపిల్లలకు సంబంధించిన నేరాలు ఎక్కడ ఉంటాయి? 376. చిన్న పిల్లలకు సంబంధించిన లైంగిక నేరాలకు సంబంధించిన చట్టం ఏది? పోక్సో యాక్ట్ లో కూడా ఈ ప్రావిజన్స్ ఉంటాయి. పేపర్ లో వేయద్దు వాళ్ళ పేర్లు అవి, అట్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్, ప్రింటింగ్ ఆర్ పబ్లిషింగ్ ఎనీ మ్యాటర్ రిలేటింగ్ టు కోర్ట్ ప్రొసీడింగ్స్ వితౌట్ పర్మిషన్ లేకుండా కోర్టు ప్రొసీడింగ్స్ గురించి ప్రింట్ చేసినా పబ్లిష్ చేసినా ఏమవుతుంది? Whoever prints or publish any matter in relation to any proceeding before a court with respect to an offence or referred in section 72 సెక్షన్ లో నేరం ఏదైతే ఉందో వాటి గురించి ఇలా చేస్తారనుకోండి, కోర్టులో జరిగినటువంటి ప్రొసీడింగ్స్ గురించి పబ్లిష్ లేదా ప్రింట్ చేస్తే ఎలా? వితౌట్ ది ప్రీవియస్ పర్మిషన్ ఆఫ్ సచ్ కోర్ట్, ఆ కోర్టు యొక్క ప్రీవియస్ పర్మిషన్ లేకుండా పబ్లిష్ కానీ ప్రింట్ కానీ చేస్తే వాళ్ళని shall be punished with imprisonment of either description for a term which may extend to 2 years and shall also be liable to fine. వాటికి 2 years ఇంప్రిజన్మెంట్ ఆఫ్ either description లేదా మళ్ళీ ఫైన్ కూడా వేస్తారు. అండ్ అన్నారు కాబట్టి ఫైన్ కూడా వేస్తారు అన్నమాట. మీకు చెప్పాను కదా, either description ఎక్కడన్నా వస్తే మీరు అది సింపుల్ అవ్వచ్చు లేదా రెగ్యులర్ ఇంప్రిజన్మెంట్ కూడా కావచ్చు అని మీరు అర్థం చేసుకోవాలి. ఎక్స్ప్లెనేషన్. The printing or publication of the judgment of any high court or the Supreme Court does not amount to an offence within the meaning of this section. కోర్టు ప్రొసీడింగ్స్ పబ్లిక్ చేసినా ప్రింట్ చేసినా నేరం అంటున్నాం. మరి జడ్జ్మెంట్ రిపోర్టు ఏఐఆర్ ఏఎల్టీ ఇట్లా రెండు ఉంటాయి కదా, అవి రిపోర్ట్ అవుతాయి కదా, ఇండియా కాను అట్లా దాంట్లో వచ్చేస్తాయి కదా జడ్జిమెంట్లు. అలా వచ్చినప్పుడు ఎలా అంటే అలా చేసుకోవచ్చు అంట. ఆ జడ్జిమెంట్లు అయితే మీరు ప్రింట్ చేసుకోవచ్చు, పబ్లిష్ చేసుకోవచ్చు, అదైతే ఏం ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు. అందులో కూడా కోర్టు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పేర్లు డిస్క్లోజ్ చేసే ఇది లేనప్పుడు ఏం చేస్తారంటే XYZ అని రాస్తారు. XYZ ABC అట్లా రాస్తారు. అర్థమైందా? ఓకే సార్. పేరు డిస్క్లోజ్ చేయకుండా అలా రాస్తారు. కొంతమంది ఇంకా అదే మీరు తెలుసుకుంది, కొన్ని జడ్జిమెంట్లలో జడ్జి ఎవరిచ్చారు జడ్జిమెంట్ అన్న పేరు ఉండదు, తెలుసా మీకు? జడ్జిమెంట్ పేరు ఉండకపోవచ్చు. అది ఎప్పుడు అది ఎలా ఉంటుంది కూడా మీరు చూసుకోండి. అది ఒక ఫేమస్ కేసులో అలా జరిగింది అనమాట. అది ఒక ఒక దేవాలయానికి సంబంధించింది. సరే, ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ అండ్ అసాల్ట్ అగైన్స్ హ్యూమన్, ఇది ఒకటి మనకు సపరేట్ ఇది ఇచ్చారు. పైన వచ్చేసి లైంగిక నేరాల గురించి ఇచ్చారు. ఇది ఇక్కడ నుంచి అసాల్ట్ క్రిమినల్ ఫోర్స్ రెండు. ఇది ఏమైందంటే ఇదివరకు ఐపీసీలో మీకు ఈ డెఫినేషన్ ముందే తెలిసేవి. అసాల్ట్ అంటే ఏంటి, క్రిమినల్ ఫోర్స్ అంటే ఏంటని. దీని తర్వాతనే ఇది వచ్చేది. ఇప్పుడు వీళ్ళు ఇది ముందుకు తెచ్చిపెట్టారు. ఇప్పుడు అసాల్ట్ అంటే మళ్ళీ దీని తర్వాత వస్తుంది అసాల్ట్కి డెఫినేషన్, అలా అనమాట.
assault or use of criminal force to a woman with intent to outrage her modesty. Whoever assaults or uses criminal force to any woman, intending to outrage or knowing it to be likely that he will thereby outrage her modesty, shall be punished with imprisonment of either description for a term which shall not be less than 1 year, but which may extend to 5 years. నాట్ లెస్ దెన్ 1 ఇయర్ అన్నారు కదా, శిక్ష పడితే మటుకు 1 ఇయర్ తక్కువ పడద్దు, 5 సంవత్సరాల వరకు దాన్ని పెంచుకుంటూ పోవచ్చు. అండ్ షెల్ ఆల్సో బి లయబుల్ టు ఫైన్. మనం ఇప్పుడు అసాల్ట్ లేదా క్రిమినల్ ఫోర్స్ అంటే ఏంటని ఖచ్చితంగా చదువుకోవాలి కదా. అవి ఇంతకు ముందు ఐపీసీలో అయితే ఎలా వచ్చేవి, దీని తర్వాత అసాల్ట్ క్రిమినల్ ఫోర్స్ అని డెఫినేషన్ తర్వాతనే అసాల్ట్ కి సంబంధించిన నేరాలు వచ్చేవి. అర్థమైందా? ఇప్పుడు 353 అంటే ఏముంది ఇంతకు ముందు ఐపీసీలో? 353 ఫోర్స్ టు డిటర్ పబ్లిక్ సర్వెంట్ టు డిశ్చార్జ్ ఆఫ్ హిస్ డ్యూటీ ఉంది కదా. దానికంటే ముందు మీరు 350కి వస్తే 350 క్రిమినల్ ఫోర్స్ డెఫినేషన్ ఉండేది. ఈ డెఫినేషన్ చదువుకున్న తర్వాతనే మళ్ళీ దానికి సంబంధించిన నేరాలకు వెళ్ళేవాళ్ళం. ఇంతకు ముందు ఐపీసీలో అలా అంటే వాళ్ళు మేధావులు రాసింది, వీళ్ళు మేధావులు కాదు, అసలు ఏమి కాదు వీళ్ళకి, అసలు ఊనమ్మలు కూడా రావు ఇది రాసిన వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఎంత కష్టం చూడండి. అసలు అసాల్ట్ అంటే ఏమో తెలియకుండా, క్రిమినల్ ఫోర్స్ అంటే ఏమో తెలియకుండా మనం ఇది చదువుకుంటాం, సెక్షన్ చదువుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు? 350-51 క్రిమినల్ ఫోర్స్ అసాల్ట్ డెఫినేషన్ ఫస్ట్ చదువుకున్న తర్వాత మనకి అసాల్ట్కి సంబంధించినవన్నీ ఇచ్చారు. అందులో కూడా 354 అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ ఉమెన్ అని ఇచ్చారు చూడండి. 354లో అది ఇక్కడ 74 అయింది ఇప్పుడు. అవును సార్. కాబట్టి మనం మళ్ళా ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిలో మనము క్రిమినల్ ఫోర్స్ అసాల్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. తెలియకపోతే దీన్ని అర్థం చేసుకోలేదు. ఆడ ఎంత అందంగా రాశారంటే వాళ్ళు అసాల్ట్ కి క్రిమినల్ ఫోర్స్ కి ఇలస్ట్రేషన్స్ తో చాలా ఉంటుంది. అలా ఇలా చేస్తే కూడా ఇలా అవుతుందా అంటే కొత్తగా చదివే వాళ్ళ కోసం నేను చెప్తున్నా. ఆల్రెడీ చదివిన వాళ్ళకైతే నేను వెళ్దాం అక్కడికి, వెళ్దామా? అసాల్ట్ క్రిమినల్ ఫోర్స్ అంటే ఏంటో తెలుసుకుందామా? వెళ్దాం. 129, 130. నూట 129లో ఏమిచ్చారు? క్రిమినల్ ఫోర్స్ అంటే ఏంటి అని ఇచ్చారు. ఏంటి అంటే whoever intentionally uses force to any person. ఇంటెన్షనల్ అంటే కావాలని ఎవరి మీదైనా సరే ఫోర్స్ ఉపయోగిస్తాను. ఫోర్స్ అంటే ఏమిటన్నది మళ్ళీ 128లో ఇచ్చారు. ఫోర్స్ అంటే ఏంటి అంటే ఇవన్నీ ఇచ్చారు. ఫోర్స్ అంటే ఏంటి అంటే ఇవన్నీ డెఫినేషన్లు, ఇవి ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ఎన్ అఫెన్స్, ఇవన్నీ ఉండాలా. ఏ పర్సన్ ఈజ్ సెడ్ టు యూజ్ ఫోర్స్ అనదర్, ఒకరు ఇంకొకరి పైన ఫోర్స్ ఉపయోగించారు అని చెప్పాలంటే ఏమేమి జరగాలి తెలుసా? ఇఫ్ ఈ కాజెస్ మోషన్ అంటే కదలేదట్లు చేశాడు అనుకోండి, ఆ కదలేదట్లు చేసి ఉండాలి. చేంజ్ ఆఫ్ మోషన్, మామూలుగా పోయేదాన్ని అలా చేంజ్ అనేది చేసి ఉండాలి. మోషన్ కదలికను వేరే రకంగా పక్కా దారి పట్టించడం ఉండాలి. ఆర్ సెసేషన్ ఆఫ్ మోషన్ అంటే వెళ్తూ ఉన్నదాన్ని స్టాప్ అయినా చేసి ఉండాలి. ఆర్ ఇఫ్ ఈ కాజెస్ టు ఎనీ సబ్స్టెన్స్ సచ్ మోషన్, ఒకవేళ నించున్న దాన్ని మూవ్ అయ్యేలాగా చేసి ఉండాలి, లేదా దాని మోషన్ చేంజ్ అయ్యేలా చేసి ఉండాలి, లేదా ఆర్ సెసేషన్ ఆఫ్ మోషన్ యాజ్ దట్ సబ్స్టెన్స్ ఇంటూ కాంటాక్ట్ విత్ ఎనీ పార్ట్ ఆఫ్ దట్ అదర్స్ బాడీ. ఇలా చేసి అవతల వాళ్ళకి ఇది ఏదైతే ఇది ఉందో, ఈ థింగ్ ఏదైతే ఉందో అది వాళ్ళ బాడీకి టచ్ అయ్యేలాగా కాంటాక్ట్ లోకి వచ్చేలాగా చేసినా సరే, ఆర్ విత్ ఎనీథింగ్ విచ్ దట్ అదర్ ఈస్ వేరింగ్ ఆర్ క్యారింగ్, వాళ్ళు వేసుకున్న దుస్తులు కానీ లేదా వాళ్ళు పట్టుకెళ్తున్నటువంటి ఏదైనా పట్టుకెళ్తుంటే దాని కాంటాక్ట్ లో వచ్చినా సరే వీళ్ళు ఫోర్స్ యూజ్ చేసినట్టే. ఆర్ విత్ ఎనీథింగ్ సో సిచ్యువేటెడ్ దట్ సచ్ కాంటాక్ట్ అఫెక్ట్ దట్ అదర్స్ సెన్స్ ఆఫ్ ఫీలింగ్, ఇవన్నీ చేస్తే ఫోర్స్ ఉపయోగించినట్లే లెక్క అని చెప్తున్నారు. చూద్దాం ఇంకా ఏమేమి వస్తాయో.
provided that the person causing the motion or change of motion or cessation of motion causes that motion, change of motion, cessation of motion in the one of the following 3 ways. ఈ 3 ways లో, ఈ 3 రకాలలో ఏదో ఒకటి రూపంలో వాళ్ళు చేస్తే వాళ్ళ ఆ ఫోర్స్ ఉపయోగించినట్లు లెక్క. ఎలా? బై హిస్ ఓన్ బాడీలీ పవర్, తన యొక్క బాడీకి సంబంధించిన తన యొక్క శరీరం యొక్క శక్తితో అలా చేయాలి. ఎలా చేయాలో మనకు తర్వాత వస్తుంది. నెక్స్ట్, బై డిస్పోజింగ్ ఎనీ సబ్స్టెన్స్ ఇన్ సచ్ మేనర్ దట్ ది మోషన్ ఆర్ చేంజ్ ఆర్ cessation of motion takes place without any further act on his part in the or on the part of any other person. By disposing any substance in such manner that the motion or change or cessation of motion takes place without any further act on his part. ఒక సబ్స్టాన్స్ ను ఒక డిస్పోజ్ చేస్తాడు అంటే వదిలేయడం అనుకోండి, వదలడం ద్వారా ఇంకా వదులుతాడు అంతే. దాని ద్వారా అవతల వాళ్ళ యొక్క మోషన్ కానీ, లేదా మోషన్ అంటే కదలిక, లేదా చేంజ్ ఆర్ సెసేషన్, ఆ కదలికలో మార్పు రావడం కానీ లేదా అది నిలిచిపోవడం కానీ జరిగింది అనుకోండి, అది కూడా ఆ రకంగా చేసినా సరే ఫోర్స్ ఉపయోగించినట్లే. లేదు, బై ఇండ్యూసింగ్ ఎనీ అనిమల్ టు మూవ్ టు చేంజ్ ఇట్స్ మోషన్ ఆర్ టు సీజ్ టు మూవ్, మళ్ళీ ఇలా నిలిపేసినా సరే, దాని దారి మళ్లించినా సరే, మళ్ళీ దాన్ని కదిలేటట్లుగా మీరు చేసినా సరే మీరు ఫోర్స్ ఉపయోగించినట్లే అని అనుకుంటున్నాం. ఫోర్స్ అంటే అదే అంటారు. సరే చూస్తాం ఇంకా ఏమేమి వస్తాయి మనకు. ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు చాలా బాగా అర్థమవుతుంది. చూద్దాం. క్రిమినల్ ఫోర్స్ పైన చెప్పిన పనులన్నీ whoever intentionally uses force to any person without that person's consent, మళ్ళీ వాళ్ళ ఆ పర్సన్ కన్సెంట్ లేకుండా in order to committing of any offense, మళ్ళీ వేరే అఫెన్స్ చేయడం కోసము ఈ ఫోర్స్ ను ఉపయోగిస్తే అది క్రిమినల్ ఫోర్స్ అవుతుంది. ఆర్ ఇంటెండింగ్ బై ది యూజ్ ఆఫ్ సచ్ ఫోర్స్ ఆర్ టు కాజ్ ఆర్ నోయింగ్ ఇట్ టు బి లైక్లీ దట్ బై యూజ్ ఆఫ్ సచ్ ఫోర్స్ హీ విల్ కాజ్. ఇది కూడా వాళ్ళకి ఇంటెన్షన్ ఉండాలి, ఇలా చేసే ఉద్దేశం అయితే ఉండాలి. ఎలా అంటే వాళ్ళు భయపడాలన్నమాట. కాజ్ ఇంజురీ, ఫియర్ ఆర్ అనాయన్స్ టు ది పర్సన్ టు హూమ్ ది ఫోర్స్ ఈస్ యూజ్ ఈ సెట్ టు యూజ్ క్రిమినల్ ఫోర్స్ అదనమాట. ఫోర్స్ వేరే, క్రిమినల్ ఫోర్స్ వేరే. పైన చెప్పిన 3 విధాలైన పనులు ఒక ఇంటెన్షన్ తో, అంటే ఒక నేరం చేసే ఉద్దేశంతో చేశారనుకోండి, అప్పుడు ఏమైతుంది? అది ఫోర్స్ ని ఇన్ ఆర్డర్ టు కమిటింగ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ యూజ్ చేశారనుకోండి వితౌట్ దట్ పర్సన్స్ కన్సెంట్, అప్పుడు అది క్రిమినల్ ఫోర్స్ అవుతుంది. ఫోర్స్ కాస్త క్రిమినల్ ఫోర్స్ అవుతుంది. మళ్ళీ వాళ్ళకి ఇంటెన్షన్ అయితే ఉండాలి. ఎలా? ఇంటెండింగ్ బై ది యూజ్ ఆఫ్ సచ్ ఫోర్స్, ఆ ఫోర్స్ ఉపయోగించడం ద్వారా ఏం జరగచ్చని వాళ్ళకు నాలెడ్జ్ ఉండాలి, ఇంటెన్షన్ ఉండాలి. టు కాజ్ ఆర్ నోయింగ్ ఇట్ టు బి లైక్లీ దట్ బై యూజ్ ఆఫ్ సచ్ ఫోర్స్ హీ విల్ కాజ్, అతను ఏ రకమైన చేయొచ్చు ఇంజురీ, అతనికి అవతల వాళ్ళకి ఇంజురీ అయినా చేసేటువంటి ఇది ఉంది, లేదా భయం కలిగించేది, లేదా అనాయన్స్ కూడా కలిగించేటువంటి ఇది ఉంది అని అతనికి చేయాలి అన్న ఉద్దేశం వాడికి ఉండాలి. అన్నప్పుడు వాడికి ఉన్న ఫోర్స్ ఉపయోగించినట్లు అంట. చూద్దాం ఏమేం చేస్తారు ఇల్లస్ట్రేషన్స్ లో. జడ్ ఈ సిట్టింగ్ ఇన్ ఎ మూవ్డ్ బోట్ అన్ ఎ రివర్. నదిలో ఒక పడవ ఉంది, ఆ పడవలో జడ్ కూర్చున్నాడు. ఆ పడవకు తాడు ఉంది, ఆ తాడుని బయట గట్టి మీద ఏదో దానికి కట్టేసి ఉంటారు. అర్థమైందా? పడవ పారిపోకుండా కడతారు కదా నీళ్ళు. అవును సార్, అవును సార్. పడవ నదిలో పడవ ఉంది, దానికి ఆ పడవ గట్టి మీద కట్టేయబడింది. ఆ పడవలో మాత్రం జడు కూర్చున్నాడు. పాపం వచ్చేసి ఏం చేశాడు? ఏ అన్ఫేజెస్ ద మూరింగ్స్, ఆ ముడి విప్పేశాడు. ఏం చేశాడు? ఆ ముడి విప్పేశాడు. ముడి విప్పడం ద్వారా ఇంటెన్షన్ ఏమైంది వాడికి? అతనికి ఇంటెన్షన్ ఏంటంటే, అండ్ దస్ ఇంటెన్షనల్లీ కాజెస్ ది బోట్ టు డ్రిఫ్ట్ డౌన్ ది స్ట్రీమ్. ముడి విప్పేస్తే అది పడవ ఏమవుతుంది? ఎక్కడికి వెళ్తుంది? నీటిలో మునిగిపోతుంది. నీటిలో మునిగిపోతుంది. మునిగిపోదు సార్, అట్లా ముందుకెళ్ళిపోద్ది, నీటిలో ముందుకెళ్ళిపోతుంది. ఏమంది దాని ద్వారా? అతని ఇంటెన్షన్ ఏమి? ముడి విప్పితే వాడి ఉద్దేశం ఏమి? ముడి విప్పితే పడవ వెళ్ళిపోవాలి. ఎక్కడ పోయింది పడవ? బోట్ ఎక్కడికి? టు డ్రిఫ్ట్ డౌన్ ది స్ట్రీమ్. ఆ స్ట్రీమ్ ఏదైతే ఉందో వాగవంగా ఉంది కదా, స్ట్రీమ్ అంటే పారుతుంది కదా, నీళ్ళు కిందికి దిగువకు పారుతుంది కదా, దాని వెంటనే పడవ వెళ్ళిపోతుంది అనమాట. ఆ ఇంటెన్షన్ తో వీడు ముడి విప్పేశాడు.
ముడి ఇప్పేయడం ద్వారా ఏం చేశాడు? హియర్ ఏ ఇంటెన్షనల్లీ కాజెస్ మోషన్ టు జెడ్. జెడ్ కదిలేలా చేశాడు కదా, జెడ్ని ఏమనలా వీడు, కానీ జెడ్ని కదిలేలా చేశాడు. జెడ్ ఎలా కదిలాడు అంటే పడవతో పాటు అతను కూడా వెళ్ళిపోయాడు. అండ్ హీ డస్ దిస్ బై డిస్పోజింగ్ సబ్స్టెన్సెస్ ఇన్ సచ్ మేనర్ దట్ ది మోషన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వితౌట్ ఎనీ అదర్ యాక్షన్ ఆన్ ఎనీ పర్సన్స్ పార్ట్. మరి జెడ్ని ఎటువంటి విధంగా తాకకుండానే ఏం చేశాడు వాడు? వాడిని కదిలేలా చేశాడు. చేశాడు. జెడ్ యొక్క పర్సన్స్ పార్ట్ ఏమి తాకలా, కానీ ఈ డిస్పోజింగ్ సబ్స్టాన్స్ అనేది ఒకటి ఉంది కదా, ఈ సబ్స్టాన్స్ అని డిస్పోజ్ చేశాడు. ఇక్కడ సబ్స్టాన్స్ ఏంటి? డిస్పోజ్ చేయడంలో ఏమనుకున్నాం? సబ్స్టాన్స్ ఏంటి? ఉన్నటువంటి ఉన్నటువంటి తాడును ఇప్పడం, డిస్పోజ్ చేయడం, అది చేశాడు. ఇంకా ఫర్దర్ ఏం చేయలే వాడు. వీడేం పడవను పట్టుకొని నూకలేదు, ఏం చేయలేదు, ఆ ముడి ఇప్పేశాడు అంతే. దాని ద్వారా ఏమైంది? జెడ్ వచ్చేసి ఆ నీళ్ళలో పడవతో పాటుగా మోషన్ అంటే కదిలి వెళ్ళిపోయాడు అనమాట, కదిలికి వచ్చింది అనమాట. అయిందా? ఇక్కడ ఏ హ్యాస్ దేర్ ఫోర్ ఇంటెన్షనల్లీ యూజ్డ్ ఫోర్స్ జెడ్. ఇప్పుడు అతను ఇంటెన్షనల్ గా జెడ్ పైన ఫోర్స్ ఉపయోగించినట్లే అర్థం. అండ్ ఇఫ్ హ్యాస్ డన్ సో వితౌట్ జెడ్స్ కన్సెంట్, జెడ్ యొక్క సమ్మతి లేకుండా చేసి ఉంటే, ఇన్ ఆర్డర్ to committing of any offense or intending or knowing it to be likely that use of force will cause injury. మరి జెడ్ అలాగే పోయి అక్కడ నీళ్ళలో పడిపోతే అతనికి ఇదైతుంది కదా, లేదా జెడ్ భయపడతాడు కదా పాపం అతనికి ఈత రాకుంటే, అలాంటిది ఏమన్నా చేస్తుంటే జెడ్ కన్సెంట్ లేకుండా హ్యాస్ యూజ్డ్ క్రిమినల్ ఫోర్స్ టు జెడ్. మామూలు ఫోర్స్ని విత్ ఎన్ ఇంటెన్షన్ ఆఫ్ కమిటింగ్ ఎనీ అఫెన్స్ వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ దట్ పర్సన్ చేస్తే ఏమవుతుంది? అది క్రిమినల్ ఫోర్స్ అవుతుంది సార్. ఫోర్స్ కాస్త క్రిమినల్ ఫోర్స్ అవుతుంది. ఇక్కడ మామూలుగా ఊరికే విప్పేసి ఉంటే అది ఫోర్స్ యూజ్ చేసినట్టు. ఒకవేళ అతను జెడ్ కన్సెంట్ లేకుండా ఏదో ఒక నేరం చేసే ఉద్దేశంతో అలా విప్పేశాడు అనుకోండి, అలాంటప్పుడు అతను క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించిన నేరం చేసినట్లే అని. సరే, ఇంకోటి ఉంది మనకు. ఇవన్నీ అంటే ఈ ఎగ్జాంపుల్స్ మనం చదువుకోవడం ద్వారా దీని యొక్క ఇది ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉండాలన్నది అర్థం చేసుకోవాలని వాళ్ళు ఇల్లస్ట్రేషన్ చూచుంటారు. చూద్దాం. జెడ్ ఈస్ రైడింగ్ అనే చారియట్. జెడ్ వచ్చేసి రథంలో వెళ్తున్నాడు. రథం అంటే తెలుసు కదా, ఇంతకుముందు గుర్రాలు కూడా రథానికి కట్టేవాళ్ళు. జెడ్ దాని మీద వెళ్తున్నాడు. జెడ్ ఈస్ రైడింగ్ అనే చారియట్. అప్పుడు ఏం చేశాడు? ఏ వచ్చేసి జెడ్ ల్యాషెస్ జెడ్ హార్సెస్ అండ్ దేర్ బై కాజెస్ దెమ్ టు క్వికన్ దేర్ ఫేస్. మామూలుగా అవి టొక్కుమని పోతున్నాయి. ఇతను ఏం చేశాడు? ఏ వచ్చేసి ఆ చర్ణకోలు అది తీసుకుని ఆ ముందర కట్టినటువంటి జడ్కి సంబంధించిన గుర్రాలను ఏం చేశాడు? అంటే విప్పేశాడు సార్. కొట్టాడు అనమాట. అది తీసుకొని దాంట్లో 2 దెబ్బలు వేసాడు. ఆ చర్ణకాలతో కొడితే అవి ల్యాష్ అంటాడు దాన్ని. అది కొట్టాడు. కొడితే ఆ గుర్రాలు ఏం చేసి పాపం నిదానంగా పోయేటివి స్పీడ్ పెంచినాయి. ఈ క్విక్ అండ్ దేర్ ఫేస్ అంటే వేగం అందుకున్నాయి. ఆ ఫేస్ అన్నది అంటే వేగం, అది స్పీడ్ అందుకున్నాయి. మామూలుగా పోయేవి స్పీడ్ అందుకున్నాయి. గుర్రాలు స్పీడ్గా అదుపు తప్పి పోతే ఇంకా అది ఇదేమవుతుంది అని చూద్దాం. హియర్ ఏ కాజ్ చేంజ్ ఆఫ్ మోషన్ టు జెడ్ బై ఇండ్యూసింగ్ ది యానిమల్ టు చేంజ్ దేర్ మోషన్. జెడ్ని ఇతను ఏమనలా, ఇతను అన్నదల్లా గుర్రాలని అన్నాడు. అలా చేయడం ద్వారా ఏం చేశాడు? ఇండ్యూసింగ్ ది అనిమల్ టు చేంజ్ దేర్ మోషన్. మళ్ళీ అవి మోషన్ అంటే నిదానంగా వెళ్తున్న వాటిని కాస్త వీడు ఏమయ్యేలాగా చేశాడు? స్పీడ్ గా వెళ్ళేలాగా చేశాడు. ఏ హ్యాస్ దేర్ ఫోర్ యూజ్డ్ ఫోర్స్ టు జెడ్. అందువల్ల జెడ్ మీద ఇతను ఫోర్స్ యూజ్ చేసినట్లే అనుకోవాలి. ఒకవేళ అండ్ ఇఫ్ ఏ హ్యాస్ డన్ దిస్ వితౌట్ జెడ్ కన్సెంట్, జెడ్ కన్సెంట్ లేకుండా ఈ పని చేసినట్లయితే, ఇంటెండింగ్ ఆర్ నోయింగ్ టు బి లైక్లీ దట్ హీ మే దేర్ బై ఇంజూర్. ఒకవేళ అవి ఆ స్పీడ్ వెళ్ళి ఎక్కడన్నా తిరగబడింది అనుకోండి, వాడు కింద పడి దెబ్బలు తగులుతాయి కదా, అలాంటి ఉద్దేశంతో ఇతను చేసినట్లయితే క్రిమినల్ ఫోర్స్ యూజ్ చేసినట్టు. ఇక్కడ తేడా చేస్తుంది కదా, మామూలుగా చేస్తే ఏం చేసినట్లు? ఫోర్స్ చేసినట్లు. ఒకవేళ అతని కన్సెంట్ లేకుండా అతనికి దెబ్బలు తగులుతాయి, భయపడతాడు, ఫ్రైటన్ ఆర్ అన్నాయి అన్నారు కదా, అవుతాడు అన్న పరిస్థితిలో చేసుంటే అది క్రిమినల్ ఫోర్స్ యూజ్ చేసినట్లుగానే అనుకోవాలి. See, Jed is riding in a
పలాంక్విన్ మన పల్లకిలో వెళ్తున్నాడు జెడ్. ఏ వచ్చేసి ఇంటెండింగ్ టు రాబ్ జెడ్, ఆ జెడ్ని దోచుకోవడం ఉద్దేశంతో ఏం చేశాడు, సీజెస్ ది పోల్ అండ్ స్టాప్ ది పలంకిన్. పోల్స్ ఉంటాయి కదా, అవి వాళ్ళు ఆ పడకి నిలబెట్టుకోవడానికి పోల్స్ కూడా ఉంటాయి, అలా సపోర్ట్ పెట్టుకుంటూ వెళ్తారు కట్లు, తెలుసు కదా మీకు. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. అది ఇది చేశాడు, స్టాప్ చేశాడు వాడిని. ఇక్కడ హియర్ ఏ హ్యాస్ కాజ్డ్ సెసేషన్ ఆఫ్ మోషన్ టు జెడ్, అంటే మామూలుగా వెళ్తున్నటువంటి అంటే కదలికలో ఉన్నటువంటి జెడ్ని ఏం చేశాడు, సెసేషన్ ఆఫ్ మోషన్ అంటే కదలకుండా నిలబెట్టి అండ్ హీ హాస్ డన్ దిస్ బై హిస్ ఓన్ బాడీలీ పవర్, అంటే అతను అడ్డుకున్నాడు, స్వయంగా పట్టుకుని ఆపేశాడు పల్లకిని, నిలబెట్టేశాడు. కాబట్టి ఏ హ్యాస్ దేర్ ఫోర్ యూజ్డ్ ఫోర్స్ జెడ్, ఫోర్స్ అయితే ఉపయోగించాడు. ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో చేశాడు స్టాప్ ఇక్కడ, అది దోచుకోవాలని సార్, థెఫ్ట్, రాబ్ జెడ్, ఏ ఇంటెంటివ్ రాబ్ జెడ్ అని పైన చదువుకున్నాం కదా అది. అండ్ ఏ హ్యాస్ యాక్టెడ్ దస్ ఇంటెన్షనల్లీ వితౌట్ జెడ్స్ కన్సెంట్ ఇన్ ఆర్డర్ టు ది కమిషన్ ఆఫ్ అండ్ అఫెన్స్, నేరం చేయడానికి అంటే రాబరీ నేరం చేయడానికి అతను ఇది చేశాడు. కాబట్టి ఏ హ్యాస్ యూజ్డ్ క్రిమినల్ ఫోర్స్ టు జెడ్ అనమాట. అలా అంటే పొయ్యే వాళ్ళని ఆపిన క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించినట్లే, అంటే నేరం చేసే ఉద్దేశంతో నువ్వు ఆపేవనుకో చేసినట్లే. నించున్న వాళ్ళని పేదలు చేసావనుకో అది కూడా నువ్వు క్రిమినల్ ఫోర్స్ యూజ్ చేయాలి. అంటే నేరం చేసే ఉద్దేశంతో ఇవన్నీ చేయాలి, వాళ్ళ కన్సల్ట్ లేకుండా వాళ్ళకి అలా చేస్తే ఇవన్నీ వస్తాయి అంటున్నారు. ఇంకొకటి, ఏ ఇంటెన్షనల్లీ పుషెస్ అగైన్స్ట్ జెడ్ ఇన్ ది స్ట్రీట్, అంటే స్ట్రీట్ లో వచ్చేసి అని తోసేశాడు. హియర్ ఏ హ్యాస్ by his own bodily power moved his own person so as to bring into contact with the జెడ్, తన బాడీ పవర్ను వాడికి కాంటాక్ట్లో వచ్చేలాగా, జెడ్కు కాంటాక్ట్లో వచ్చేలాగా బాడీ పవర్ ఉపయోగించి, మూవ్డ్ హిస్ ఓన్ పర్సన్ అంటే తన బాడీని మూవ్ చేశాడు, ఆడి చేతులు అదే పట్టుకున్నారు తోసేస్తాడు కదా, మూవ్ చేశాడు, దాని ద్వారా ఇచ్చేసాడు. ఈ హ్యాస్ దేర్ ఫోర్ ఇంటెన్షనల్లీ యూజ్డ్ ఫోర్స్ టు జెడ్, దాన్ని అలా చేయడం ద్వారా ఏం చేసినట్లు జెడ్ మీద ఫోర్స్ ఉపయోగించినట్లు మనం అనుకుంటాం. ఒకవేళ ఇఫ్ హీ హాస్ డన్ సో వితౌట్ జెడ్ కన్సెంట్ ఇంటెండింగ్ ఆర్ నోయింగ్ టు బి లైక్లీ దట్ హీ మే దేర్ బై ఇంజూర్ ఫ్రైటన్ ఆర్ అన్నాయ్ జెడ్, హీ హాస్ యూజ్డ్ క్రిమినల్ ఫోర్స్ టు జెడ్. ఇది తమాషాగా తోసేస్తే కాదు, అతనికి ఇంటెండింగ్ ఆర్ నోయింగ్ ఇట్ బి లైక్లీ దట్ అని చెప్పేసింది కదా, ఈ పరిస్థితిలో చేసి ఉంటే జెడ్ కన్సెంట్ లేకుండా అది క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించినట్లు అవుతుంది అన్నమాట. అంటే ఒక వ్యక్తిని మనం త్రోసి వేసినా కూడా నేరం చేసే ఉద్దేశంతోనో ఈ రకమైనటువంటి తెలిసి కూడా చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించినట్లు అవుతుంది. నెక్స్ట్, ఏ థ్రోస్ ఎ స్టోన్ ఇంటెండింగ్ ఆర్ నోయింగ్ ఇట్ టు బి లైక్లీ దట్ స్టోన్ విల్ బి దస్ బ్రాట్ ఇన్ టు కాంటాక్ట్ ది జెడ్, ఒక రాయి ఇసిరాడు, అది వెళ్ళి జెడ్కి తగులుతుంది అంటే ఇంటెన్షన్ ఉంది, విసిరితే జెడ్కి తగులుతుంది అనేటువంటి నాలెడ్జ్ కూడా అతనికి ఉంది. లేదు జెడ్ కన్నా తగులుతుంది, లేదా జెడ్ వేసుకున్న బట్టల కన్నా తగులుతుంది, లేదు జెడ్ తలపైన ఏదో పెట్టుకొని పోతున్నాడు విత్ సంథింగ్ క్యారీడ్ బై జెడ్, దానికైనా తగులుతుంది. మళ్ళీ ఆర్ దట్ ఇట్ విల్ స్ట్రైక్ వాటర్ అండ్ డాష్ అప్ ది వాటర్ అగైన్స్ట్ ది జెడ్స్ క్లోజ్ ఆర్ సంథింగ్ క్యారీడ్ బై జెడ్. సరే, జెడ్ నడుచుకుంటూ పోతుండే, వర్షాకాలం పాపం, రోడ్లో ఎక్కడో నీళ్ళు నిల్చున్నాయి, వీడేం చేశాడు, జెడ్ని ఏమన్నా వాడు వేసుకున్న బట్టలు ఏమన్నా వాడు తీసుకున్న వస్తువుని ఏమన్నా రాయి తీసుకుని నీళ్ళ పైన వేసాడు. నీళ్ళు ఏమవుతాయి, నీళ్లు చిట్లి ఏమవుతాయి, అతని మీద పడిపోతాయి, జెడ్ వేసుకున్న బట్టల పైన కానీ జెడ్ తెలుసుకున్న వస్తువు పైన కానీ పడినా, లేదా డైరెక్ట్ గా రాయి వాడికి తగిలినా, వాడి బట్టలకి తగిలినా, వాడు తీసుకున్న వస్తువుకి తగిలినా తగిలేలాగా ఏ ఒక రాయి అయితే విసిరాడు. ఇక్కడ హియర్ ఇఫ్ ది థ్రోయింగ్ ఆఫ్ ది స్టోన్ ప్రొడ్యూసెస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కాజింగ్ ఎనీ సబ్స్టాన్స్ టు కమ్ ఇన్ టు కాంటాక్ట్ జెడ్ ఆర్ జెడ్ క్లాస్, ఏ హ్యాస్ యూజ్డ్ ఫోర్స్ టు జెడ్. ఒకవేళ ఇలా అనుకున్న జరిగింది అనుకోండి, ఆ నీళ్ళు వెళ్ళి ఆయనకు తగలము, ఆయన వేసుకున్న బట్టలకు కానీ ఆయన తీసుకున్న వస్తువు కానీ ఆయనకు కానీ ఆ రాయి వెళ్ళి తగిలింది అనుకోండి, అలాంటప్పుడు ఈయన క్రిమినల్ ఫోర్స్ కాకపోతే మామూలు ఫోర్స్ యూజ్ చేసినాడు. ఏ హ్యాస్ యూజ్డ్ ఫోర్స్ జెడ్ అండ్ ఇఫ్ హీ డిడ్ సో వితౌట్ జెడ్ కన్సెంట్, జెడ్ సమ్మతి లేకుండా తద్వారా అతనికి గాయం కలిగించేదానికి లేదా అతన్ని భయపెట్టేదానికి అన్యాయం చేసేదానికి చేశాడు అనుకోండి, అప్పుడు క్రిమినల్ ఫోర్స్ యూజ్ చేసినట్లు అవుతుంది. ఇక్కడ డైరెక్ట్ కాంటాక్ట్ లేకపోయినా ఆ సబ్స్టాన్స్ ఏదైతే ఉందో
అది అయినా సరే వాళ్ళ కాంటాక్ట్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు కూడా నేనేమన్నా రాయి నీళ్ళలో వేసినాను, నువ్వు తప్పించుకోవడానికి అయితే ఉండదు. నువ్వు వేసిన రాయి ద్వారా ఏమైంది, నీళ్ళు ఏమయ్యాయి, వెళ్ళి పడిపోయిన పడ్డాయి. అదనమాట. అది ఇక్కడ ఇంకొకటి, ఏ ఇంటెన్షనల్లీ ఫుల్స్ అప్ ఏ ఉమెన్స్ వీల్. పాపం ఒక అమ్మాయి మేలు ముసుగు వేసుకొని పోయింది అంటే, వాళ్ళు ముసుగు ఇది నాట్ పరదానసీమన అంటే మామూలుగా ముసుగు వేసుకుంటారు, రాజస్థాన్ వాళ్ళు అట్లా ఉంటారు కదా, వాళ్ళు ఇది వేసుకుంటారు. అది అది వీడు వెళ్ళి ఏ వచ్చేసి దాన్ని ఆ ముసుగు ఎత్తేసాడు పాపం. హియర్ ఏ ఇంటెన్షనల్లీ యూజెస్ ఫోర్స్ టు హర్, ఫోర్స్ అయితే యూజ్ చేసినట్లే, ఎందుకంటే బాడీలీ పవర్ ఉపయోగించాడు కాబట్టి. అండ్ ఇఫ్ హీ డస్ సో వితౌట్ హర్ కన్సెంట్, ఆమె సమ్మతి లేకుండా అలా చేశాడు అనుకోండి, ఎలా ఇంటెండింగ్ ఆర్ నోయింగ్ ఇట్ టు బి లైక్లీ దట్ హీ మే దేర్ బై ఇంజూర్డ్, ఫ్రైటన్ ఆర్ అన్అయర్, హీ హాజ్ యూజ్డ్ క్రిమినల్ ఫోర్స్ టు హర్. ఆమె మేలు ముసుగు తొలగించినా సరే క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించినట్లు లెక్క అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మనం చదువుకుంటున్నాం కదా, ఇంటెన్షనల్లీ పుల్స్ ఆఫ్ ఏ ఉమెన్స్ వీల్ అని. ఇది మనకు అవుట్రేజింగ్ హర్ మోడెస్టీ దగ్గర అప్లై అవుతుంది క్రిమినల్ ఫోర్స్. నెక్స్ట్ ఇంకొకటి, జెడ్ ఈస్ బాతింగ్, జెడ్ స్నానం చేస్తున్నాడు పాపము. ఏ వచ్చేసి ఏ పౌడ్స్ ఇంటూ ది బాత్ వాటర్ విచ్ ఈ నోస్ టు బి బాయిలింగ్. వాడు సలసల కాగే నీళ్లు అని తెలిసి కూడా తీసుకొచ్చి ఆ బకెట్లో వేసాడు పాపం. వీడు ఏ అనే వాడు పాపం, వాడు కళ్ళు మూసుకుని సోప్ పట్టించుకునే కళ్ళు మూసుకుని ఉంటాడు కదా. ఇక్కడ ఏం జరిగింది, హియర్ ఏ ఇంటెన్షనల్లీ బై హిస్ ఓన్ బాడీలీ పవర్ కాజెస్ సచ్ మోషన్ ఇన్ ది బాయిలింగ్ వాటర్ యాజ్ ఈ బ్రింగ్స్ దట్ వాటర్ ఇన్ టు కాంటాక్ట్ విత్ జెడ్ అనమాట. ఆ బాయిలింగ్ వాటర్ తీసుకుని వచ్చి ఇక్కడ వేయడం ద్వారా అది జెడ్ కాంటాక్ట్ లోకి వచ్చేలా చేశాడు, ఇంటెన్షనల్ గా చేశాడు. లేదు, ఆర్ విత్ అదర్ వాటర్ సో సిచ్యువేటెడ్ దట్ సచ్ కాంటాక్ట్ మస్ట్ అఫెక్ట్ జెడ్స్ సెన్స్ ఆఫ్ ఫీలింగ్. జెడ్స్ సెన్స్ ఆఫ్ ఫీలింగ్ అఫెక్ట్ చేసేలాగా అంటే, వేడి వేడి నీళ్లు మీద పోసుకుంటే ఏమవుతుంది, జెడ్కి ఫీలింగ్ ఏమొస్తుంది, నీళ్లు కాలుతాయి కదా సార్, బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది, చర్మం కాలుతుంది పాపం. అట్లా అలా అయ్యేలాగా చేస్తే ఇది ముక్కరైందా. ఇక్కడ కాబట్టి ఏ హ్యాస్ దేర్ ఫోర్ ఇంటెన్షనల్లీ యూజ్ ఫోర్స్ ఇచ్చాడు. దీన్ని బట్టి ఫోర్స్ అయితే ఉపయోగించాడని తెలుస్తోంది ఇంటెన్షనల్ గా. ఒకవేళ అతను అండ్ ఇఫ్ హీ హాస్ డన్ వితౌట్ జెడ్ కన్సెంట్, ఆ జెడ్ కన్సెంట్ లేకుండా ఇంటెండింగ్ ఆర్ నోయింగ్ టు బి లైక్లీ దట్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ పరిస్థితుల్లో చేసుకుంటే అతను క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించినట్లే లెక్క అనమాట. అది వీడేం నీళ్ళు తీసుకెళ్ళి జెడ్ మీద పోయిలా, ఏం చేశాడు వీడు, ఎక్కడేసాడు, పౌడ్స్ ఇంటూ బాత్ వాటర్, అతను స్నానం చేసే నీళ్ళల్లో ఇవి పవర్ అంటే పోసాడు అనమాట. అలా చేశాడు. జెడ్ మీద ఏం పోయిలా, అయినా సరే ఆ వాటర్ లో మోషన్ వచ్చేసి వానికి కాంటాక్ట్ తెచ్చి వానికి కాంటాక్ట్ లో తెచ్చేలాగా చేశాడు కాబట్టి క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించినట్లు ఇంత ఉంటుంది కథ. అది నెక్స్ట్, ఏ ఇన్సైడ్స్ ఏ డాగ్ టు స్ప్రింగ్ అప్ ఆన్ జెడ్. పాపం ఏ కుక్క ఉంది, పట్టుకొని వస్తున్నాడు, జెడ్ కనపడ్డాడు, వీడు ఉసుకో అన్నాడు. అనేసరికి ఏంటది, కుక్క జెడ్ పైకి ఎగిరి దూకింది, దాడి చేసింది వితౌట్ జడ్స్ కన్సెంట్, జడ్ అనుమతి లేకుండా ఇది ఏం చేశాడు, ఇన్సైట్ డాగ్ ఇస్కో అన్నాడు. అనేసరికి ఇది వాడికి స్ప్రింగ్స్ అప్ అంటే ఎగిరి దుమికింది అనమాట వాడి పైన. ఇప్పుడు హియర్ ఇఫ్ ఏ ఇంటెన్స్ కాజ్ ఇంజురీ ఫియర్ అనాయన్స్ టు జెడ్ హీ యూజెస్ క్రిమినల్ ఫోర్స్ టు జెడ్. ఇక్కడ తమాషా చేసింది లేదు, అనిమల్కి ఏం తెలుస్తుంది, ఉస్కో అంటే అది కరిచేస్తుంది. కాబట్టి ఇక్కడ ఫోర్స్ సంగతి అలా డైరెక్ట్ గా క్రిమినల్ ఫోర్సే వచ్చింది అనమాట. ఇది ఇలా చేసినా కూడా క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించినది. అంటే మీ కుక్క ఎవరిపైన ఎగిరి దుంకి కరిచింది అనుకో, మీ పైన క్రిమినల్ ఫోర్స్ కూడా పెడతారు. ఇంకా ఏం పెట్టచ్చు కేసులు, ఇక్కడికి క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించినట్లు జెడ్. తర్వాత వచ్చేసి మీరు 324 చూసారా, 324 ఏంటి నేరం, 324 వాలంటరీలీ కాజింగ్ గ్రీవియస్ హర్టా గ్రీవియస్ హర్టా హర్ట్ సార్, హర్ట్
నాట్ గ్రీవియస్ సార్, ఉన్నాయి కదా వాలంటరీ కాజింగ్ హర్ట్. అందులో వాలంటర్లీ కాజింగ్ హర్ట్ బై డేంజరస్ వెపన్ డేంజరస్ వెపన్ ఇంకా ఏమున్నాయమ్మా అని ఉంది కదా. అది పూర్తిగా మనం ఎవరు చదివిండం, అందులో కుక్క కూడా ఉంటది తెలుసా, చదువుదాం అది కూడా. సరే, క్రిమినల్ ఫోర్స్ అయితే చూసుకున్నాం, ఇప్పుడు అసాల్ట్ చూద్దాం. అసాల్ట్ అంటే ఏంటంటే హూ ఎవర్ మేక్స్ ఎనీ జెస్చర్ ఆర్ ఎనీ ప్రిపరేషన్ ఇంటెండింగ్ ఆర్ నోయింగ్ టు బి likely that the such gesture or preparation will cause any person present to apprehend that he who makes that gesture or preparation is about to use criminal force to that person is said to commit an assault. అసాల్ట్ అంటే మామూలుగా దాడి చేయడం అనుకోండి, ఆ మీనింగ్ తీసుకున్నాము. అది ఎప్పుడు అవుతుంది అసాల్ట్ అనే కిందకి ఎప్పుడు వస్తుందంటే ఎనీ జెస్చర్, ఒక జెస్చర్ చేయడం ద్వారా, లేదు ఎనీ ప్రిపరేషన్ ఇంటెండింగ్ ఆర్ నోయింగ్, అది తెలుసు ఇలా మనం ఇలా అంటే అవతల కూడా ఇలా భయపడతాడు అని తెలిసి కూడా అలా చేసామనుకోండి, జెస్చర్ కానీ ప్రిపరేషన్ కానీ అవతల వాళ్ళకి నా పైన క్రిమినల్ ఫోర్స్ ఉపయోగిస్తారేమనే అప్రహెన్షన్ వచ్చేలాగా చేస్తే అది అసాల్ట్ కిందకి వస్తుంది. ఆ జెస్చర్ ఏంటి, ఆ ప్రిపరేషన్ ఏంటి చూద్దాం. ఎక్స్ప్లెనేషన్: mere words do not amount an assault, but the words which a person uses may give to his gestures or preparation such a meaning as may make those gestures or preparations amount to an assault. ఊరికే మాటలు అంటే సరిపోదు, మాటలతో ఆ వర్డ్స్ ఏదైతే యూజ్ చేస్తారో అవి వాడు చేసినటువంటి జెస్టర్ ఆ ప్రిపరేషన్ కి అర్థం ఇచ్చేలాగా ఉండాలంటే ఈ మాటలు ఇది ఆ జెస్టర్ చూస్తే చాలు అర్థం చేసుకునే విధంగా ఉంటే అది అసాల్ట్ కిందకి వస్తుంది. ఏమవుతుందో ఇల్లస్ట్రేషన్ చదివితే మనకు బాగా తెలుస్తుంది. చూద్దాం. ఏ షేక్స్ హిస్ ఫిస్ట్ అట్ జెడ్ intending or knowing it to be likely that he may thereby causes Z to believe that A is about to strike Z. A has committed an assault. A shakes his fist at Z. ఇది gesture. అంటే ఏ వచ్చేసి తన పిడికిల్ని జెడ్ వైపు షేక్ చేశాడు, అంటే ఇలా ఇలా అన్నాడు అనుకోండి, ఊహించాడు. అంటే అర్థమేమి, మీ ముందుకు వచ్చి ఎవరన్నా మీ చెయ్యి ఇలా అన్నారు అనుకోండి, అర్థం ఏంటి, మూతి పగులుతుంది అని అర్థం లేదా? వీడు పిడికిలి వాడి మీదకి పిడికిలి ఇలా షేక్ చేస్తే వాడు ఏమనుకున్నాడు, జడ్ ఏమనుకున్నాడు, కొడతాడు అని నమ్మాడు పాప. అలా నమ్మే పరిస్థితిలో వీడు ఆ చెయ్యి ఊపాడు, జెస్చర్ అంటారు అది. అలా జెస్చర్ ఆ చెయ్యి ఊపడం కూడా అసాల్ట్ అయింది. ఇంకొక చోట ఏమైంది, ఏ బిగిన్స్ టు అన్లూజ్ ది మజిల్ ఆఫ్ ఎ ఫెరోషియస్ డాగ్. మజిల్ అంటే ఏంటి ఇక్కడ, దాడేనా దానికి కట్టినటువంటి బెల్టా, ఒకసారి చూస్తారా? మజిల్ అంటే అదే బెల్ట్ అండి, MUS కాదు ఇది, అది. మీరు మా ఇంటి దగ్గరికి వచ్చారు, అలా నిలబడుకున్నారు, కుక్క ఏమో మొరుగుతా ఉంది, నేను దాని బెల్ట్ అయితే విప్పుతున్నా. అప్పుడు మీరేమనుకుంటారు, అది మిమ్మల్ని చూస్తే మొరుగుతా ఉంది, మీరేమనుకుంటారు, మా మీదకి వదులుతాడేమో అని అనుకుంటారు. ఇది ఇలా అనుకుంటారు అన్నమాట. ఏమనుకుంటారు, కాజ్ జెడ్ టు బిలీవ్ దట్ హీ ఈజ్ అబౌట్ టు కాజ్ ది డాగ్ టు అటాక్ జెడ్. ఆ బెల్ట్ విప్పడం ద్వారా నీ పైన కుక్క అటాక్ నా పైన కుక్క అటాక్ చేస్తుందని వాడు నమ్ముతాడు అనమాట. అది ఆ తాడు విప్పితే నమ్మదపడుతుంది ఇది అని వాడు అనుకుంటాడు. అలా నమ్మే స్థితిలో వాడు అతను బెల్ట్ విప్పాడు కాబట్టి వీడు ఏం నేరం చేసినట్లు, ఇతను ఏమనలా, బెల్ట్ విప్పాడు కుక్కది అంతే, అయినా సరే అసాల్ట్ చేసినట్లు లెక్క. ఇక్కడ ఏమొస్తుంది, ప్రిపరేషన్, జెస్చర్ కాదు ఇది, ప్రిపరేషన్ ఇంటెండింగ్ నాట్ నోయింగ్ అది అనమాట. అది కవర్ అవుతుంది. అయిందా? నెక్స్ట్, ఏ టేక్స్ అప్ ఎ స్టిక్ సేయింగ్ టు జెడ్. ఒక కట్టె తీసుకున్నాడు జెడ్ తో ఇలా అంటున్నాడు, ఐ విల్ గివ్ యూ బీటింగ్, దీంతో కొడతానా కొడుకు అని అన్నాడు. కట్టెతే చేతిలో పట్టుకున్నాడు, కొట్లా, కానీ మాట్లాడుతున్నాడు, ఐ విల్ గివ్ యూ ఎ బీటింగ్ అన్నాడు. అలాంటప్పుడు హియర్ దో ది వర్డ్స్ యూజ్డ్ కుడ్ ఇన్ నో కేస్ అమౌంట్ టు అన్ అసాల్ట్. ఊరికే మామూలుగా అయితే నిన్ను కొడతాను అంటే అసాల్ట్ కిందకి రాదు. ఐ విల్ గివ్ యూ ఏ బీట్ అని మామూలుగా వర్డ్స్ యూజ్ చేశాడు అనుకోండి, అది అసాల్ట్ కిందకి రాదు. ఆ వర్డ్స్ తో పాటు అతను ఏం చేశాడు,
అండ్ దో ది మియర్ జెస్టర్ అంటే ఊరికే స్టిక్ పట్టుకున్నంత మాత్రమే కొడతాను అర్థం కాదు, అంతేనా? ఇక్కడ రెండు ఉన్నాయి, ఉన్నాయా? ఏ టేక్స్ అప్ స్టిక్ తప్పేం లేదు, ఏ కట్ట తీసుకోవడంలో తప్పేం లేదు, అయిపోయింది. సరే, ఇది అసాల్ట్ కాదు. ఇక్కడ ఇక్కడ ఏమన్నా ఏ చేతిలో కట్ ఏం లేదు, కానీ జడ్తో ఏమంటున్నాడు, ఐ విల్ గివ్ యూ ఏ బీటింగ్ అన్నాడు, మాటలు అన్నాడు. అది కూడా అసాల్ట్ కాదు. ఏది అసాల్ట్ అయితే ఇది ఇది రెండు కలిపితే అప్పుడు అసాల్ట్ అవుతుంది సార్. అది ఇక్కడ ఉందా, ఇది గెస్చర్ అనేది జెస్చర్ ఎక్స్ప్లెయిన్డ్ బై ది వర్డ్స్ మే అమౌంట్ అని అసాల్ట్. ఇక్కడ అసాల్ట్ అవుతుందంటే ఆ రెండు స్టిక్ పట్టుకొని నేను తంతన కూడా అన్నాడు అనుకోండి, అప్పుడు వాడికి భయం వేస్తుంది. అంటే వాడి చేతిలో కట్టుంది, వాడు పైగా ఈ మాటలు అంటున్నాడు, కొడతాడేమో అనే భయం వాడికి ఉంటుంది. కాబట్టి అది ఆ వర్డ్స్ ఆ జెస్చర్ రెండు కలిపినప్పుడు మాత్రమే అవుతుంది. మియర్ వర్డ్స్ మే నాట్ అమౌంట్ అన్నారు, అయిందా? మియర్ జెస్చర్ కూడా కాకపోవచ్చు ఒక్కోసారి, అయిందా? ఓకే సార్. అంతేనా ఉన్నది, ఇంకా ఉన్నాయా ఇవన్నీ? సరే, అంతేలేండి. ఇందాక ఏ సెక్షన్ చదువుతున్నాం మనం? 74. 74 సార్. వస్తుంది సార్, వస్తుంది. ఇది కదా, ఇది 76 కాదు, అవుట్ రైడింగ్ ఆర్ మోడెస్టీ అన్నమాట. 74 కరెక్ట్. ఇది ఈ రకమైనటువంటి అసాల్ట్ ఆర్ యూజ్ క్రిమినల్ ఫోర్స్ ఉమెన్ పైన ఏ ఇంటెన్షన్ తో అంటే టు అవుట్రేజ్ హర్ మోడెస్టీ, ఏందా? అవుట్రేజ్ హర్ మోడెస్టీ. మనం మోడెస్టీ అంటే చాలా మీనింగ్స్ ఇచ్చారు, ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఒక్కో రకంగా ఇచ్చారు. ఇది మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ఆడవాళ్ళు ఈ చెస్ట్ కనపడకుండా ఓని అయితే వేసుకుంటారు. మనకు బయట వేసుకుంటారు, ఓని వేసుకుంటారు కదా. అది లాగినా సరే మనం అవుట్ రైడింగ్ హర్ మోడెస్టీ కిందకే వస్తుంది అనమాట. చీర కొంగు పట్టుకొని లాగడం కానీ, ఓని రిమూవ్ చేయడం కానీ, అలాంటివి ఏదైనా చేసినప్పుడు అవుట్ రైడింగ్ హర్ మోడెస్టీ కిందకే వస్తుంది. ఇంకా అది అర్థం చేసుకోండి, ఏ రకంగా సరే అలా చేస్తే వస్తుంది అనమాట. ఇందాక మనం మేలు ముసుగు తీసాడు అని అనుకున్నాం కదా, క్రిమినల్ ఫోర్స్ యూజ్ చేయడము, తర్వాత మాటలు చేష్టల ద్వారా ఆమెకు ఏమన్నా అన్నారనుకోండి, అప్పుడు కూడా ఆమెకు అది భంగం కలిగించినట్లే అనుకోండి. ఆ రకంగా అర్థం చేసుకోండి. అప్పుడు మటుకు మీకు లెస్ దాన్ 1 year మాత్రం పడుతుంది, మినిమం 1 year పడుతుంది, 5 years, అండ్ షల్ ఆల్సో బి లైబుల్ టు ఫైన్ అనమాట. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఇది జెండర్ న్యూట్రల్ ఈ సెక్షన్. జెండర్ న్యూట్రల్. ఈ అఫెన్స్ లేడీస్ కూడా వర్తిస్తుంది, తెలుసా? లేడీ చేయాలా సార్? అంటే అవుట్రేజింగ్ మోడెస్టీ చేయాలంటారా? చేస్తుండే, ఎందుకు డిస్టర్బ్ చేస్తారు, ఎందుకు బట్టలు ఇప్పుడు అట్లా వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరి ముందు చీర బట్టలు అయిన వాళ్ళు కూడా, ఆడవాళ్ళకు కూడా అలా చేశారనుకుంటే ఆడవాళ్ళు, వాళ్ళపైన కూడా ఈ సెక్షన్ పెడతారు 74. అది గుర్తుపెట్టుకోండి. వర్తిస్తుందా వర్తించదు అన్నప్పుడు మీరు ఎస్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది అని చెప్పాలా ఈ విషయం పైన. ఇదే ఈ అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ టు ఉమెన్ అని పైన అన్నారు కదా, ఈ ఉమెన్ వచ్చినప్పుడు ఆపోజిట్ పార్టీ మ్యాన్ అనే ఉండాలి కదా, మనం అనుకోవద్దు. ఆపోజిట్ ఉమెన్ ఉన్నా సరే ఈ నేరం వాళ్ళకి. అది ఇంకా ఈ 75 రేపు చదువుకుందామా. 74 అయితే ఇది మీరు సింపుల్ గా 74కి సంబంధించింది ఒకసారి చూస్తే కూడా మీకు తెలుస్తుంది. దానికి సంబంధించిన సైటేషన్ చాలా ఉన్నాయి. లేడీస్ కూడా ఈ సెక్షన్ వర్తిస్తుందని.